హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి అసెస్మెంట్ ప్రొసీజర్ ఈ చాప్టర్కి సంబంధించిన కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం. సో వాట్ ఈస్ దేర్ ఇన్ ఈ దిస్ చాప్టర్. సో స్టార్ట్ విత్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. సో మీరు రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేస్తారు. ఎక్కడ ఫైల్ చేస్తారు? ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లో ఫైల్ చేస్తారు. ఏ సెక్షన్ మీకు డీల్ చేస్తుంది అంటే సెక్షన్ 139(1) అనేది డీల్ చేస్తుంది. కంపల్సరీ రిటర్న్ అనేది మీరు ఫైల్ చేయాలి. సో కంపల్సరీ రిటర్న్ ఫైల్ చేయాల్సిన పర్సన్స్ ఎవరు అంటే ఎవరైతే పర్సన్ ఉంటారో కంపెనీ కానీ ఆర్ పార్ట్నర్షిప్ ఫర్మ్ కానీ ఇంక్లూడింగ్ ఎల్ఎల్పీస్ కానీ. సో వీళ్ళు కంపల్సరీగా రిటర్న్ అనేది ఫైల్ చేయాల్సిందే. సో కంపెనీ కానీ ఆర్ ఫర్మ్ కానీ ఆర్ ఎవరైనా పర్సన్ ఉంటే వాళ్ళు కంపల్సరీ రిటర్న్ ఫైల్ చేయాల్సిందే. ఆర్ అదర్ అసెస్ చేస్తుంటే వాళ్ళ యొక్క గ్రాస్ టోటల్ ఇన్కమ్ అనేది ఎప్పుడు బిఫోర్ క్లైమింగ్ ఎగ్జామ్షన్స్ ఏవైతే డిడక్షన్స్ ఉంటావో అవి క్లైమ్ చేయకముందుకు ఆర్ ఎగ్జామ్షన్స్ ఉంటావో అండర్ సెక్షన్ 54లో అది ఎక్సీడ్ అయితే బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్కి మించి ఉంటే అప్పుడు ఆ అసెస్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయాలి. అండ్ కంపల్సరీ చేయాల్సిన పర్సన్స్ ఎవరైతే పర్సన్ రెసిడెంట్ ఆఫ్ ఇండివిజువల్ ఉంటారో ఆ పర్సన్ బెనిఫిషియరీ ఓనర్ ఉంటారో ఆఫ్ ఎనీ అసెట్కి సంబంధించి ఒక అసెట్ అనేది అవుట్ సైడ్ ఇండియాలో ఉంది. ఆ అవుట్ సైడ్ ఇండియాలో ఉన్న అసెట్కి నువ్వు బెనిఫిషియరీ ఓనర్ ఉంటే నువ్వు కంపల్సరీ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయాలి. ఈవెన్తో నీ యొక్క ఇన్కమ్ అనేది లెస్ దెన్ 2,50,000 ఉన్నప్పటికీ బెనిఫిషియరీ నీకు ఆఫ్ ఎనీ అసెట్ లొకేటెడ్ అవుట్ సైడ్ ఇండియాకి సంబంధించి అండ్ ఫైనాన్షియల్ ఇంట్రెస్ట్ ఉన్నా లేకున్నా ఫైనాన్షియల్ ఇంట్రెస్ట్ ఇన్క్లూడ్ అవుతుంది అక్కడ. నెక్స్ట్ హ్యావింగ్ సైనింగ్ అథారిటీ. ఒకవేళ సైనింగ్ అథారిటీ ఉంటే ఏది ఎనీ బ్యాంక్ అకౌంట్ అవుట్ సైడ్ ఇండియా. సో అవుట్ సైడ్ ఇండియాలో ఒక బ్యాంక్ అకౌంట్ ఉంది. ఆ బ్యాంక్ అకౌంట్కి సంబంధించి నీకు సైనింగ్ అథారిటీ ఉంది. సో బెనిఫిషియరీ ఓనర్ అయినప్పుడు ఆర్ బెనిఫిషియరీ అయినప్పుడు ఈ కేసెస్లో నువ్వు కంపల్సరీ రిటర్న్ అనేది ఫైల్ చేయాలి. ఈ బెనిఫిషియరీ ఓనర్ వచ్చేసి ఆల్రెడీ ఇంక్లూడ్ ఇన్కమ్ ఫర్ సచ్ అసెట్ ఇన్ ఈజ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్, దెన్ బెనిఫిషియరీ ఈజ్ నాట్ రిక్వైర్డ్ టు ఫైల్ ద రిటర్న్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించి. సో ఇది రెసిడెంట్కి సంబంధించి చెప్పేది. విత్ ఇన్ ఏదైతే హోల్డ్ చేసి ఉంటారో అదైతే ఉంటుందో ఒకవేళ బెనిఫిషియరీ అసెట్ అక్కడ చూపించింటే ఇతను ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. నో పర్సన్స్ ఎవరైతే పర్సన్స్ ఉంటారో వీళ్ళందరూ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ ఎంత అనేది చెప్పినాం కదా, 2,50,000 అది చెప్పినాము. నెక్స్ట్ వేర్ హ్యాజ్, ఇది మెయిన్ ఇంపార్టెంట్. కొన్ని ఇక్కడ ఏం చెప్తారంటే ఎనీ పర్సన్ అదర్ దెన్ కంపెనీ ఫర్మ్ వాళ్ళు కాకుండా అదర్ అవుట్ సైడ్ అసెట్స్ ఉంటే చేయాలి అని చెప్పాము. వాళ్ళు కాకుండా రిమైనింగ్ వాళ్ళు కొంతమంది ఇక్కడ నుండి ఇక్కడనే కొన్ని ట్రాన్సాక్షన్ చేస్తుంటే ఏం ట్రాన్సాక్షన్ చేస్తుందంటే డిపాజిట్ ఎక్సీడింగ్ 1 crore ఆర్ మోర్ ఇన్ కరెంట్ అకౌంట్ ఫర్మ్ ఆఫ్ బ్యాంక్ ఆర్ కోఆపరేటివ్ బ్యాంక్. సో నీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తే కరెంట్ అకౌంట్ ఓపెన్ చేస్తే నువ్వు డిపాజిట్లు చేసినావు 1 crore మించి డిపాజిట్ చేసినావు అంటే నువ్వు కంపల్సరీ రిటర్న్ ఫైల్ చేయాలి. నెక్స్ట్ ఇంకర్డ్ ఫారిన్ ట్రావెల్ ఎక్స్పెండిచర్. నువ్వు ఫారిన్కి వెళ్ళినావు. సో ఫారిన్కి వెళ్ళి ఒక 2 lakhs స్పెండ్ చేసినావు. సో నువ్వు ఫారిన్కి వెళ్ళి 2 lakhs స్పెండ్ చేసినావు ఎవరిపైన ఫ్రమ్ హిమ్సెల్ఫ్ కానీ ఆర్ ఎనీ అదర్ పర్సన్కి సంబంధించి కానీ ఆ కేసులో నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అనేది కంపల్సరీ ఫైల్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ కేసు వచ్చేసి ఇంకర్డ్ ఎలక్ట్రిసిటీ ఎక్స్పెండిచర్ గ్రేటర్ దెన్ 1 lakhs ఉంటాయి. టువర్డ్స్ ఎలక్ట్రిసిటీ ఎక్స్పెండిచర్కి గ్రేటర్ దెన్ 1 lakh ఉంటే కంపల్సరీ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయాలి. అండ్ వేర్ హ్యాజ్ ఒకవేళ నీకు టోటల్ సేల్స్ ఆర్ గ్రాస్ రిసీట్స్ బిజినెస్ ఇన్కమ్కి సంబంధించి ఇది బిజినెస్ ఇన్కమ్కి సంబంధించి గ్రేటర్ దెన్ 60 lakhs ఉంటాయి నువ్వు కంపల్సరీ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయాలి. అండ్ నీ యొక్క గ్రాస్ రిసీట్స్ ఆర్ ఇన్ ప్రొఫెషన్లో ఉంటాయి అంటే ట్రేడింగ్లో ఉంటే 60 lakhs ఎక్సీడ్ అయితే చేయాలి. ప్రొఫెషన్లో ఉంటే 10 lakhs ఎక్సీడ్ అయితే రిటర్న్ ఫైల్ చేయాలి. అండ్ ఈ యొక్క అగ్రిగేట్ అమౌంట్ టీడీఎస్ ఆర్ టీసీఎస్ అమౌంట్ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎంత గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 25,000 ఉంటే నువ్వు కంపల్సరీ రిటర్న్ ఫైల్ చేయాలి. ఒకవేళ నువ్వు రెసిడెంట్ సీనియర్ సిటిజన్ అయితే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 50,000 రిటర్న్ ఉంటే ఫైల్ చేయాలి. అండ్ మెయిన్ సేవింగ్ బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్స్ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 50 lakhs ఉంటే రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయాలి. సో టోటల్గా 8% ఫైల్ చేయాలి. డిపాజిట్స్ వచ్చేసి గ్రేటర్ దెన్ 1 crore ఉంటాయి కరెంట్ అకౌంట్లో వాళ్ళు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 50 lakhs ఉంటాయి సేవింగ్ బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్స్ వాళ్ళు. అండ్ ఎలక్ట్రిసిటీ గ్రేటర్ దెన్ 2 lakhs ఉంటాయి వాళ్ళు. ఫారిన్ ఎక్స్పెండిచర్ ఎలక్ట్రిసిటీ వచ్చేసి 1 lakh, ఫారిన్ ఎక్స్పెండిచర్ వచ్చేసి 2 lakhs గ్రేటర్ దెన్ 2 lakhs ఉంటాయి. టర్న్ ఓవర్ వచ్చేసి 60 lakhs. అండ్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళైతే
10 lakhs ఎక్సీడ్ అయితే, నార్మల్ టీడీఎస్ టీసీఎస్ వాళ్ళు అయితే 25,000 అండ్ సీనియర్ సిటిజన్ అయితే 50,000. వీళ్ళందరూ కంపల్సరీగా రిటర్న్స్ అనేది ఫైల్ చేయాలి. ఇక్కడ ఫైల్ చేయాల్సిన పర్సన్స్ చెప్తారు. అండ్ వేర్ హ్యాజ్ పర్సన్ ఎప్పుడు ఫైల్ చేయాలి. ఒక పర్సన్ వచ్చేసి కంపెనీ, పర్సన్ ఎవరైతే ట్యాక్స్ ఆడిట్ కేసెస్ ఉంటారో, ఆ పార్ట్నర్షిప్ ఫర్మ్ ఎవరైతే అకౌంట్స్ వాళ్ళ యొక్క అకౌంట్స్ అనేది ఆడిట్ కేసు ఉంటారో వాళ్ళకి 31st October విల్ బి ద డ్యూ డేట్. అండ్ ఎవరైతే పర్సన్ ఉంటారో ఇంక్లూడింగ్ పార్ట్నర్ ఆఫ్ ద ఫర్మ్ ఆర్ స్పౌస్ ఆఫ్ ద ఫర్మ్ 92E కింద అంటే ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ ఉంటే వాళ్ళ డేట్ వచ్చేసి 30 November విల్ బి ద డ్యూ డేట్. అండ్ ఇన్ కేస్ ఆఫ్ అదర్ అసెట్స్ అయితే 31st July విల్ బి ద డ్యూ డేట్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయాల్సింది. అండ్ వీళ్ళొక్కటే ఫైల్ చేయాలా అంటే నో, వీళ్ళు కాకుండా ఇన్కమ్స్ ఎవరైతే పర్సన్స్ ఉంటారో, ఒక్క నిమిషం, ఇంకోటి కంపెనీస్ ఉంటాయి, కంపెనీ వస్తుంది. అండ్ ట్రస్ట్లు వాళ్ళు చెప్పాను, ట్రస్ట్ ఉందనుకోండి, ట్రస్ట్ సెక్షన్ 139(4)A అప్లికబుల్ అవుతుంది. సో ఎగ్జామ్షన్ వాళ్ళు క్లెయిమ్ చేయొచ్చు సెక్షన్ 11లో. ఆ ఎగ్జామ్షన్ క్లెయిమ్ చేయకముందుకు బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్కి ఎక్కువ ఉంటే ట్రస్ట్ అనేది రిటర్న్ కంపల్సరీ ఫైల్ చేయాలి. నెక్స్ట్ పొలిటికల్ పార్టీ వాళ్ళు సెక్షన్ 139(4)B కింద వాళ్ళ యొక్క టోటల్ ఇన్కమ్ అనేది బిఫోర్ క్లెయిమింగ్ ఎగ్జామ్షన్ అంటే సెక్షన్ 113Aలో ఎగ్జామ్షన్ ఉంటుంది. 13Aలో ఎగ్జామ్షన్కి ముందు బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ కంటే ఎక్కువ ఉంటే రిటర్న్ ఫైల్ చేయాలి. అండ్ ట్రేడ్ యూనియన్స్, న్యూస్ ఏజెన్సీస్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి అంటే సెక్షన్ 10 కింద 139(4)C కింద వాళ్ళు రిటర్న్ ఫైల్ చేయాలి వాళ్ళ యొక్క ఎగ్జామ్షన్ క్లెయిమ్ చేయకుండా బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ చూసుకున్నప్పుడు. నెక్స్ట్ రీసెర్చ్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి అండర్ సెక్షన్ 35లో డిస్కషన్ చేస్తాం. సో వాళ్ళు 139(4)D కింద మ్యాండేటరీ రిటర్న్ ఫైల్ చేయాలి. బిజినెస్ ట్రస్ట్ ఉంటుంది, వాళ్ళు మ్యాండేటరీ రిటర్న్ ఫైల్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ ఉంటాయి, వాళ్ళు మ్యాండేటరీగా రిటర్న్ ఫైల్ చేయాలి 139(4) కింద ఎఫ్ కింద. వీళ్ళు కంపల్సరీ రిటర్న్స్ ఫైల్ చేయాల్సిన వాళ్ళు. వాళ్ళ యొక్క డ్యూ డేట్స్ మనం ఆల్రెడీ చెప్పినాం, 30 November, 31st October కొంతమంది అండ్ 31st August సంబంధించి. ఒకవేళ రిటర్న్ని ఫైల్ చేయకుంటే విత్ ఇన్ డ్యూ డేట్లో కూడా ఫైల్ చేయకుంటే మీకు 234A ఇంట్రెస్ట్ అనేది లెవీ చేస్తారు. నెక్స్ట్ 139(1)(C) పర్సన్స్ రిక్వైర్డ్ టు ఫైల్ ఎవరు పర్సన్స్ ఫైల్ చేయాలి, ఎగ్జామ్షన్ ఎవరు వాళ్ళ గురించి డిస్కషన్ చేసినాము. అండ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ వాళ్ళు ఇక్కడ మనం ఇవే చెప్పినది, మనం ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఉంటే ఎప్పుడు ఫైల్ చేయాలి. నాన్ కార్పొరేట్ ఫారిన్ కంపెనీ వాళ్ళు నాన్ ఎలిజిబుల్ పర్సన్. నెక్స్ట్ 139(1) అయిపోయినాక 139(3) వాట్ ఈస్ దేర్ ఇన్ 139(3) లాస్ట్ రిటర్న్. సార్ లాస్ట్ రిటర్న్ అంటే ఏమంటే రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఈజ్ రిక్వైర్డ్ టు బి ఫైల్ అప్ టు ద డ్యూ డేట్ లోపల ఫైల్ చేయాలి. ఏది 139(1)లో డ్యూ డేట్ ఏమి 30 November, 31st October, 31st July ఆ డేట్ కూడా ఫైల్ చేయాలి. టు క్యారీ ఫార్వర్డ్ ఎనీ లాస్. సో మీరు ఒక లాస్ని క్యారీ ఫార్వర్డ్ చేయాలి అంటే కంపల్సరీగా మీరు రిటర్న్ని ఫైల్ చేయాలి విత్ ఇన్ డ్యూ డేట్ లోపల. ఆ లాసెస్లో మనకి ఏమేమి లాసెస్ కావచ్చు, బిజినెస్ లాస్ కావచ్చు, స్పెక్యులేషన్ లాస్ కావచ్చు, క్యాపిటల్ లాస్ కావచ్చు, ఆర్ స్పెసిఫైడ్ లాస్ కావచ్చు, క్యాపిటల్ గెయిన్ లాస్ కావచ్చు, ఆర్ ఓనింగ్ అండ్ మెయింటైనింగ్ హార్స్ రేసెస్ లాస్ కావచ్చు. సో ఈ లాసెస్ అన్నీ మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవాలి అనుకుంటే, నెక్స్ట్ ఇయర్కి మీరు సెటప్ చేసుకోవాలి అనుకుంటే కంపల్సరీగా రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ విత్ ఇన్ డ్యూ డేట్లో కూడా ఫైల్ చేయాలి. బట్ ఏదైతే ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ లాస్ ఉంటుందో ఆ లాస్ని మీరు లేట్గా ఫైల్ చేసినా ఏం ప్రాబ్లం లేదు. అన్అబ్జర్వ్ డిప్రిషియేషన్ ఉన్న అది కూడా మీరు జస్ట్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేసినా అంటే ఈవెన్తో మీరు లేట్ ఫైల్ చేసినా అవి క్యారీ ఫార్వర్డ్ అనేది అలో చేస్తారు. అండ్ లాస్ట్ కెన్ బి క్యారీ ఫార్వర్డ్ ఈవెన్ ఇఫ్ ద ROI ఈజ్ ఫైల్ ఆఫ్టర్ డ్యూ డేట్ జెన్యూన్ రీజన్ అండ్ డిలే ఇన్ కన్వర్ట్. ఒకవేళ మీరు ఫైల్ చేయలేదు విత్ ఇన్ డ్యూ డేట్లో కూడా ఫైల్ చేయలేదు, వీటిని మీ జెన్యూన్ రీజన్ కానీ ఉంటే, ఓన్ ఇంట్రెస్ట్ ఉంటే, వాళ్ళు ఎవరికైతే మీరు అప్లికేషన్ పెట్టుకుంటే అప్పుడు వాళ్ళు కండోన్ని డిలే చేయొచ్చు. ఇక్కడ ఎవరెవరికి అప్లికబుల్ చేసుకోవచ్చు మీన్స్ లాస్ అనేది నీకు అప్ టు 10 lakhs ఉంటే మీరు CIT ఆర్ PCIT దగ్గర వెళ్తారు. సో అప్ టు 1 lakh ఉంటే CIT ఆర్ PCIT దగ్గర వెళ్ళాలి. ఆర్ మోర్ దెన్ 10 lakhs టు అప్ టు 50 lakhs ఉంటే CCIT ఆర్ PCCIT దగ్గర వెళ్ళాల్సి వస్తుంది. ఒకవేళ ఆ అమౌంట్ అనేది 50 lakhs అబోవ్ ఉంటే లాస్ అనేది CBDTకి పవర్ ఉంటాయి. సో వీళ్ళకి పవర్స్ ఉంటాయి అనమాట. సో లాస్ అనేది ఉంది, రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయాలి, విత్ ఇన్ డ్యూ డేట్ ఫైల్ చేయాలి. మీకు సఫిషియెంట్ కాసెస్ ఉంటే వాళ్ళ దగ్గర మీరు అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళు మీకు కండోన్ డిలే చేసి మీకు లాస్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోవడానికి ప్రొవైడ్ చేస్తారు. దట్ ఈస్ సెక్షన్ 139(3) లాస్ రిటర్న్. నెక్స్ట్ 139(4) బిలేటెడ్ రిటర్న్. ఇఫ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఈజ్ నాట్ ఫైల్ అప్ టు డ్యూ డేట్, బిలేటెడ్ రిటర్న్ కెన్ బి ఫైల్ అప్ టు
ఎర్లియర్ ఆఫ్ 3 months prior to the end of relevant assessment year కానీ ఆర్ బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ అసెస్మెంట్ కానీ. సో 3 months prior to the end of relevant previous year కానీ ఆర్ బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ అసెస్మెంట్ ఇయర్ కానీ, అంటే 31st December లోపల మీరు బిలేటెడ్ రిటర్న్ని ఫైల్ చేయాలి. ఒకవేళ మీరు బిలేటెడ్ రిటర్న్ని ఫైల్ చేయకుండా మీకు 234F కింద ఫైన్ అనేది పడుతుంది. ఫైన్ ఎంత ఉంటుంది? 5,000 రూపీస్ ఫైన్. ఒకవేళ మీ ఇన్కమ్ అనేది అప్ టు 5 lakhs ఉంటే 1,000 రూపీస్ ఫైన్ పడుతుంది. నెక్స్ట్ 139(4)(a) మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాము. ట్రస్ట్ వాళ్ళు ఉంటాయి. సో ట్రస్ట్ వాళ్ళు ఎట్లా తీసుకుంటారో వాళ్ళ యొక్క ఎగ్జామ్షన్ 11 ఉంటుంది. ఎగ్జామ్షన్ 11 కింద ఎక్సీడ్ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ ఉంటే దాన్ని చూసుకుంటాము. నెక్స్ట్ 139(4)(b) ఆల్రెడీ డిస్కషన్ చేసిన ఎగ్జామ్షన్ ఉంటుంది. 13A దాన్ని ఎగ్జామ్షన్ ఎక్సీడ్ అయితే వాళ్ళ యొక్క బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ బిఫోర్ క్లైమింగ్ ఎగ్జామ్షన్ చూసుకుంటాము. నెక్స్ట్ 139(4)(c) వాళ్ళు ఎవరు? ట్రేడ్ యూనియన్స్, న్యూస్ ఏజెన్సీ వాళ్ళు, రీసెర్చ్ అసోసియేషన్స్. ఇక్కడ రీసెర్చ్ అసోసియేషన్ చూడండి, వీళ్ళందరికీ ఏమంటే వీళ్ళకి ఎగ్జామ్షన్ ఉంటుంది సెక్షన్ 10లో. ఆ ఎగ్జామ్షన్కి ముందు బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్కి ఎక్కువ ఉంటే వాళ్ళు రిటర్న్ ఫైల్ చేయాలి. రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ వీళ్ళు కంపల్సరీ మ్యాండేటరీగా ఫైల్ చేయాలి. 139(4)(d) వాళ్ళు. 139(4)(e) ఎవరైతే పర్సన్స్ బిజినెస్ ట్రస్ట్ వాళ్ళు ఉంటారో వాళ్ళు మ్యాండేటరీ ఫైల్ చేయాలి, వాళ్ళకి ఏం లేదు. 139(4)(f) వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ అని చెప్పినాము. సో ఆల్రెడీ వాళ్ళు కంపల్సరీ ఫైల్ చేయాలి. నెక్స్ట్ 139(5)లో ఏం చెప్తారు? మీరు రిటర్న్ని ఫైల్ చేస్తున్నారు. రిటర్న్లో ఏమైనా మిస్టేక్ చేసింటే మీరు రివైజ్ చేయాలనుకుంటే 139(5) దగ్గర రావాలి. ఇఫ్ there is any omission or a wrong statement చేసింటే in a return of income file under section 139(1), 139(3) or 139(4). సో 139(1) ఏమి మాకి నార్మల్గా విత్ ఇన్ పీరియడ్ లోపల ఫైల్ చేయాల్సింది. 139(3) అంటే ఏమి లాస్ట్ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు. 139(4) ఏమి బిలేటెడ్ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు. ఈ మూడింటిని మీరు రివైజ్ చేయాలనుకుంటే రివైజ్ చేయొచ్చు. అసెస్సీ కెన్ ఫైల్ రివైజ్ రిటర్న్ అప్ టు same date earlier of 3 months prior to the end of the relevant assessment year or before completion of assessment. సో అసెస్మెంట్ కంప్లీట్ కాకముందు చూసుకోవాలంటే 31st December లోపల మీకు రిటర్న్ అనేది ఉంటుంది. ఇది కేసెస్ అనమాట 139(5)కి సంబంధించి. వేర్ హ్యాజ్ 139(5) రివైజ్ చేస్తున్నప్పుడు మేము ఈ 139(5) అనేది మీరు కంపల్సరీగా రివైజ్ రిటర్న్ ఫైల్ చేసే తీసుకోవాలి. అంతేగాని ఒక పేపర్ సబ్మిట్ చేసినాను నేను, ఒక లెటర్ పెట్టుకుంటా నేను అసెసింగ్ ఆఫీసర్ అంటే లేదు. కంపల్సరీగా మీరు రివైజ్ చేయాలి రిటర్న్ని. ఈ సబ్జెక్ట్ ఒరిజినల్ రిటర్న్ ఆల్ ఆస్పెక్ట్కి సంబంధించి చూపిస్తుంది ఎక్సెప్ట్ డేట్ ఒకటే. అసెస్సీ అనేవాళ్ళు కంపల్సరీ ఎన్నిసార్లు రివైజ్ చేయొచ్చు రిటర్న్ అంటే ఎనీ నెంబర్ ఆఫ్ టైం మీరు రివైజ్ చేయొచ్చు రిటర్న్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించి. వేరే రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ కెన్ బి రివైజ్డ్ ఈవెన్ ఆఫ్టర్ రిసీవింగ్ ఇంటిమేషన్. 143(1) ఇంటిమేషన్ ఉంటుంది. ఆ 143 ఇంటిమేషన్ వచ్చిన తర్వాత కూడా మీరు రివైజ్ చేయొచ్చు రీఫండ్కి సంబంధించి ఉన్నా కొన్ని. అండ్ రివైజింగ్ ఒరిజినల్ రిటర్న్ కెన్ బి డన్ ఓన్లీ బై వే ఆఫ్ ఫైలింగ్ రివైజ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ అండర్ సెక్షన్ 139(5) అండ్ నాట్ బై ప్లేన్ లెటర్ని పంపించి రివైజ్ చేయండి అంటే కాదు. ఫ్రెష్ క్లైమ్ బిఫోర్ AO కెన్ బి మేడ్ ఓన్లీ ఫైలింగ్ రివైజ్ రిటర్న్ని ఫైల్ చేస్తేనే అది యాక్సెప్టబుల్. నెక్స్ట్ సెక్షన్ 139(8)(a), 139(6) అని చెప్తుంది. అంటే ఫర్నిచర్డ్ అంటే ఎట్లా ఇవి ఇన్కమ్స్ ఎగ్జామ్ చేయాలనుకుంటే వీటికి ఫర్నిచర్ పర్టికులర్స్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించి ఏమేమి ప్రొవైడ్ చేయాలని చెప్తుంది. నెక్స్ట్ 139(6)(a) వచ్చేసి బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ ఉన్నప్పుడు. 139(9)కి ముందర 139(6)(a) వచ్చింది. ఐ థింక్ ఇక్కడ ఒక సెక్షన్ మిస్ చేసినారే, మేబీ లాస్ట్ ఇచ్చినారా ఏమి. అప్డేటెడ్ రిటర్న్ మెయిన్ ఇంపార్టెంట్ సెక్షన్ ఒకటి ఉంది, అది అప్డేటెడ్ రిటర్న్. 139(9) అంటే డిఫెక్టివ్ రిటర్న్. 139(8) ఇక్కడ చెప్పలేరా, మేబీ లాస్ట్ టైం ఎగ్జామ్లో కూడా వచ్చింది. 139(8)(a) సార్ చెప్పండి. 139(8)(a). వాట్ ఈస్ దిస్ 139(8)(a)? అప్డేటెడ్ రిటర్న్. సో మీరు అప్డేటెడ్ రిటర్న్ ఫైల్ చేయాలంటే ఎనీ పర్సన్ మే ఫర్నిష్ ఎనీ అప్డేట్ రిటర్న్ ఫైల్ చేయొచ్చు ఎట్ ఎనీ టైమ్ విత్ ఇన్ 24 months ఫ్రమ్ ఎండ్ ఆఫ్ రిలవెంట్ అసెస్మెంట్ ఇయర్లో ఉంటే మీరు అప్డేటెడ్ రిటర్న్ ఫైల్ చేయొచ్చు. ఇట్ కెన్ బి సబ్స్టిట్యూటెడ్ అంటే ఎవరైనా పర్సన్ సబ్మిట్ చేయాలనుకుంటే సబ్స్టిట్యూట్ చేయొచ్చు. రిటర్న్ 139(1)లో ఫైల్ చేసినాం కదా వాటికి కానీ, 139(4)కి కానీ బిలేటెడ్ రిటర్న్ కానీ, 139(5)కి కానీ మనం చేయొచ్చు. 139(3)కి చేయొచ్చా? నో, అది లాస్ట్ రిటర్న్, లాస్ట్ని క్యారీ ఫార్వర్డ్ చేయదు అప్డేటెడ్ రిటర్న్ అనేది. ఓన్లీ గవర్నమెంట్కి అమౌంట్ వస్తుందంటేనే మీకు అప్డేటెడ్ రిటర్న్ అనేది ఫైల్ అవుతుంది.
నెక్స్ట్ కొన్ని కేసెస్లో మనం చేయడానికి లేదు అప్డేటెడ్ రిటర్న్ అనేది. ఇక్కడ లాస్ట్ రిటర్న్ ఉంటే అదే 139(3) ఉంటే చేయడానికి రాదు. అండ్ రిజల్ట్ అంటే రీఫండ్ ఏమైనా వస్తుంది అనిపిస్తే ఆర్ఎస్సికి ఆ కేసులో చేయడానికి రాదు. ఒకవేళ ట్యాక్స్ తగ్గుతుందంటే ఆ కేసులో కానీ, రీఫండ్ ఇంక్రీజ్ అవుతుంది అంటే ఆ కేసులో కానీ అప్డేటెడ్ రిటర్న్ ఫైల్ చేయడానికి లేదు. అప్డేటెడ్ రిటర్న్ అనేది ఆల్రెడీ ఫైనిష్ చేసింటే ఫర్ రిలవెంట్ అసెస్మెంట్ ఇయర్లో అప్డేటెడ్ రిటర్న్ ఫైల్ చేసింటే మళ్ళీ చేయడానికి రాదు. అంటే మనకి లాస్ట్ టైం క్వశ్చన్ అడిగినారు అప్డేటెడ్ రిటర్న్ కెన్ బి రివైజ్డ్ అనేది. సో ఆల్రెడీ అప్డేటెడ్ రిటర్న్ ఒక రివైజ్డ్ రిటర్న్, మళ్ళీ ఆ రివైజ్డ్ రిటర్న్ రివైజ్ చేయడానికి రాదు. సో మామూలుగా రివైజ్డ్ రిటర్న్ అయితే రివిజన్ చేసుకోవడానికి ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు, కానీ అప్డేటెడ్ రివిజన్ రివైజ్ చేయడానికి లేదు. అండ్ సర్చ్ హ్యాస్ బీన్ ఇనిషియేటెడ్ అండర్ సెక్షన్ 132 ఆర్ బుక్స్ అసెట్స్ రిక్విజిట్స్ ఉంటే ఆ కేసెస్లో కానీ, ఆ సర్వే ఏమన్నా కండక్ట్ చేస్తుంటే ఆ కేసులో కానీ, అసెసింగ్ ఆఫీసర్ ఇన్ఫర్మేషన్ సెక్షన్ మనీ లాండరింగ్ ఆర్ బెనామీ ప్రాపర్టీ స్మగ్లింగ్ యాక్ట్ కానీ ఆ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే వాటి కేసెస్లో అప్డేటెడ్ రేటింగ్ వేయడానికి లేదు. వాటికి ట్యాక్స్ రేట్స్ అనేది డిఫర్ ఉంటుంది మీకు వీటితో చూసుకుంటే. నెక్స్ట్ వేర్ హ్యావ్ 139(9) ఏం చెప్తుంది, డిఫెక్టివ్ రిటర్న్. సో డిఫెక్టివ్ రిటర్న్లో ఏం చెప్తారు అంటే రిటర్న్ అనేది ఫైల్ చేయొచ్చు, కన్సిడర్ డిఫెక్టివ్. సో నువ్వు ఫైల్ చేసిన రిటర్న్ని డిఫెక్టివ్ అని అంటారు. ఎప్పుడు డిఫెక్టివ్ అంటారంటే ఈఫ్ ఆ పర్సన్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ నాట్ ఫైల్డ్ ఇన్ ప్రిస్క్రైబ్డ్ మేనర్. సో ఏదైతే ఫామ్ చెప్తున్నారో ప్రిస్క్రైబ్డ్ ఫామ్లో ఫైల్ చేయలేదనుకోండి, ఆ కేసెస్లో ఆ రిటర్న్ని డిఫెక్టివ్ రిటర్న్ అనవచ్చు. ఆర్ ప్రూఫ్ ఆఫ్ ట్యాక్స్ పేమెంట్స్, ఏవైతే ట్యాక్స్ పేమెంట్ ప్రూఫ్ చేసినారో ఎనాక్సర్ పేపర్ చెప్పలేదు, ఆర్ ప్రూఫ్ ఏమైతే పెట్టినారో ట్యాక్స్ పేమెంట్ నాట్ అటాచ్డ్ విత్ ద రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. సో రిటర్న్ ఆఫ్ ఇన్కమ్తో అటాచ్మెంట్ చేయలేదు. ఆర్ రిపోర్ట్ అండర్ సెక్షన్ 44AB అనేది సబ్మిట్ చేయలేదు, ఆడిట్ రిపోర్ట్ని సబ్మిట్ చేయలేకపోతే, ఆ ట్యాక్స్ పేయబుల్కి సంబంధించి డీటెయిల్స్ని ప్రాపర్గా ప్రొవైడ్ చేయకుంటే, ఏఓ షెల్ ఇంటిమేట్ డిఫెక్ట్ టు ద అసెస్సీ అండ్ గివ్ ఆపర్చునిటీ. సో బిఫోర్ ఇది డిఫెక్టివ్ అని చెప్పే ముందర ఒక ఆపర్చునిటీ బీయింగ్ హెడ్ అనేది ప్రొవైడ్ చేయాలి అసెస్సీకి. ప్రొవైడ్ చేసిన తర్వాత విత్ ఇన్ 15 days అంటే ఒక 15 days టైం ఇచ్చి, ఆర్ ఎక్స్టెండ్ కావాలంటే ఎక్స్టెండ్ చేయొచ్చు. ఇఫ్ ద అసెస్సీ డస్ నాట్ రెక్టిఫై ద డిఫెక్ట్ దెన్ రిటర్న్ విల్ బి ఇన్వాలిడ్ తీసుకుంటాము, అంటే వైడ్ అబీ ఇష్యూ తీసుకుంటాము. ఇది డిఫెక్టివ్ రిటర్న్కి సంబంధించి డిస్కషన్కి సంబంధించి చెప్తుంది ప్రొప్రైటరీ బిజినెస్. నెక్స్ట్ 139A. వాట్ ఈస్ దేర్ ఇన్ 139A? 139A ఏం చెప్తుంటే పర్మనెంట్ అకౌంట్ నెంబర్ దట్ ఫాలోయింగ్ పర్సన్ ఆర్ రిక్వైర్డ్ టు అప్లై ఫర్ అలాట్మెంట్ ఆఫ్ ప్యాన్. సో ప్యాన్కి అలాట్మెంట్కి అప్లై చేసుకోవాలి, కంపల్సరీగా అప్లై చేసుకోవాలి. ఎవరంటే ఎవ్రీ పర్సన్ హూ ఈజ్ అసెసబుల్ టు ట్యాక్స్, అంటే ఎవరైతే రిటర్న్ని ఫైల్ చేయాల్సినది ఉందో 31st ఆర్ విత్ ఇన్ రిటర్న్లో ఫైల్ చేయాల్సిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు కంపల్సరీగా తీసుకోవాలి. అండ్ ఎవ్రీ పర్సన్ క్యారింగ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ ఆర్ గ్రాసరీస్ ఇస్ ఎక్సీడింగ్ 5 lakhs ఉంటుంది. సో 5 lakhs ఎక్సీడ్ అవుతుంటే వాళ్ళు కంపల్సరీగా ప్యాన్ అనేది తీసుకోవాలి. వాళ్ళు ట్రస్ట్ అయితే కంపల్సరీగా ప్యాన్ అనేది ఉండాలి. అండ్ రెసిడెంట్ పర్సన్ అదర్ దెన్ ఇండివిజువల్ హూ ఎంటర్స్ ఇన్ టు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ అగ్రిగేట్ ఆఫ్ 2,50,000. సో 2,50,000 ట్రాన్సాక్షన్లో మీరు ఎంటర్ అవుతుంటే ఆ పర్సన్ కంపల్సరీగా ప్యాన్ అనేది ఉండాలి. ఆర్ మోర్ ఆ డైరెక్టర్ పార్ట్నర్ ప్రిన్సిపల్ ఆ పర్సన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు కంపల్సరీగా ప్యాన్ అనేది తీసుకోవాలి. ఈ పర్సన్స్ అనేవాళ్ళు ఈ ప్యాన్ని తీసుకున్నాక మనం ప్యాకెట్లో పెట్టుకోవచ్చా, ఓన్లీ ప్యాకెట్లో పెట్టుకున్నామంటే నో. ఈ ప్యాన్ని కోడ్ చేస్తూ ఉండాలి. ఎక్కడ కోడ్ చేస్తున్నారంటే అతను ఫైల్ చేసే రిటర్న్స్ ఆల్ రిటర్న్స్లో కోడ్ చేయాలి, అండ్ ఆల్ చలాన్ పేమెంట్స్లో కోడ్ చేయాలి, అండ్ ఆల్ డాక్యుమెంట్స్ రిలేటింగ్ టు ఏవైతే స్పెసిఫైడ్ ట్రాన్సాక్షన్స్తో అక్కడ మొత్తంని ఈ ప్యాన్ని కోడ్ చేస్తూ ఉండాలి. సో ఈ కేసెస్లో రిటర్న్స్లో చలాన్స్లో డాక్యుమెంట్స్లో అన్నింటిలో కోడ్ చేస్తుండాలి. ఇక్కడ స్పెసిఫై చేసిన ట్రాన్సాక్షన్లు ఉన్నాయి కదా, సో ఆ ట్రాన్సాక్షన్స్ ఏవంటే ఈ ట్రాన్సాక్షన్స్ అనమాట. సో ఫస్ట్ సేల్ ఆర్ పర్చేజ్ చేస్తుంటే మోటార్ వెహికల్ పర్చేజ్ చేస్తుంటే అదర్ దెన్ 2-wheeler పర్చేజ్ చేస్తుంటే మీరు ప్యాన్ కోడ్ చేయాలి. ఓపెనింగ్ కరెంట్ అకౌంట్, సో కరెంట్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నావు, క్యాష్ క్రెడిట్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నావు, కార్పొరేట్ బ్యాంక్లో ఆ పోస్ట్ ఆఫీస్లో కరెంట్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నావు, ఆ కేసులో ప్యాన్ని కోడ్ చేయాలి. అప్లికేషన్ ఫర్ ఇష్యూ ఆఫ్ క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్, సో డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్కి అప్లై చేసుకుంటుంటే, ఆర్ ఓపెనింగ్ డిమ్యాట్ అకౌంట్, సో డిమ్యాట్ అకౌంట్ని ఓపెన్ చేస్తుంటే ఆ కేసెస్లో పేమెంట్ టు హోటల్స్ ఆర్ రెస్టారెంట్స్, సో రెస్టారెంట్కి వాటికి మీరు వెళ్ళినారో అక్కడ పేమెంట్ ఎంత చేస్తున్నా అంటే 50,000 అబోవ్ పేమెంట్ చేస్తున్నా అంటే మీరు ఓఏకి పోయి 50,000 పేమెంట్ చేస్తున్నా అంటే మీరు మంచి క్యాషియర్ పార్టీ కంపల్సరీగా మీకు ప్యాన్ కోడ్ చేయాలి. నెక్స్ట్
పేమెంట్ ఆఫ్ ఫర్ ఫారిన్ ట్రావెల్ ఆర్ పర్చేస్ ఆఫ్ ఫారిన్ కరెన్సీ ఇన్ ఎక్సీడింగ్ 50 ట్రాన్సాక్షన్. సో 50,000 ట్రాన్సాక్షన్ ఎక్సీడ్ అవుతుంటే ఏమైనా ట్రాన్సాక్షన్కి సంబంధించి వాటికి సంబంధించి కానీ పేమెంట్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళకి 50,000 అబోవ్ మీరు పేమెంట్ చేస్తున్నారంటే అంటే ఎక్సీడింగ్ చూడండి. సో ఎక్సీడింగ్ 50,000 ఉంటే మీరు పాన్ నెంబర్ని కోడ్ చేయాలి. కంపెనీస్ ఇన్స్టిట్యూషన్ డిబెంచర్స్ని పర్చేజ్ చేసినప్పుడు ఎక్సీడింగ్ 50,000 ఉంటే వాళ్ళు క్యాష్ డిపాజిట్ ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి. క్యాష్ డిపాజిట్ ఎక్సీడింగ్ 50,000 డ్యూరింగ్ ఎనీ వన్ డే ప్యాన్ని కోడ్ చేయాలి. అండ్ పేమెంట్ ఆఫ్ ఇన్సూరెన్స్ని మీరు పేమెంట్ చేస్తుంటే చెక్స్ మీరు ఇస్తుంటే లైఫ్ ఇన్సూరెన్స్ని పేమెంట్ చేస్తుంటే 50,000 ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ ఎక్సీడ్ అయితే లైఫ్ ఇన్సూరెన్స్ ఆ కేసులో కానీ ఆర్ సేల్ ఆఫ్ 50,000 ఇన్ ది ఇయర్ అండ్ వేరాస్ సేల్ ఆర్ పర్చేజ్ ఆఫ్ సెక్యూరిటీస్ని పర్చేజ్ చేస్తుంటే ఆ కేసులో ఆర్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీని పర్చేజ్ చేస్తుంటే ఆ కేసులో 1 lakh ఆర్ పర్ ట్రాన్సాక్షన్కి సంబంధించి చూసుకుంటాము. అండ్ వేర్ హ్యావ్ ఈ సేల్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ చేస్తుంటే 10 lakhs చూసుకుంటాము. వాటికి సంబంధించి ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అయితే 10 lakhs తీసుకుంటాము. పర్చేస్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ అయితే ఎక్సీడింగ్ 2 lakhs చూసుకుంటాము. సో ఎక్సీడింగ్ 2 lakhs తీసుకుంటాము. గూడ్స్ ఆర్ సర్వీసెస్కి సంబంధించి అయితే పర్చేస్ ఆర్ సేల్ ఆఫ్ సెక్యూరిటీస్ ఆర్ పర్చేస్ ఆఫ్ సేల్ ఆఫ్ ఎనీ పర్సన్స్ షేర్స్ ఆర్ సెక్యూరిటీస్కి సంబంధించి ఇక్కడ ట్రాన్సాక్షన్ చెప్తాము. 2 lakhs ఇది 1 lakh ఇది 10 lakhs ఇది ఇంక్లూడింగ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ వాటికి సంబంధించి గూడ్స్ ఆర్ సర్వీసెస్కి సంబంధించి ఇవి అగ్రిగేట్ క్యాష్ డిపాజిట్స్ అగ్రిగేట్ క్యాష్ విత్డ్రాల్స్. సో వాటికి సంబంధించి ఇక్కడ చెప్పలేదు అగ్రిగేట్ క్యాష్ విత్డ్రాల్స్ అంటే క్యాష్ విత్డ్రాల్స్. సో ఒకవేళ అగ్రిగేట్ క్యాష్ డిపాజిట్ వచ్చేసి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 20 lakhs ఉంటే అగ్రిగేట్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 20 lakhs ఉంటే ఫైనాన్షియల్ ఇయర్లో అప్పుడు కంపల్సరీగా ప్యాన్ని కోడ్ చేయాలి. అది ప్యాన్కి సంబంధించి ఒకవేళ మైనర్ ఉంటే ఆ పర్సన్కి కోడ్ చేయాలి, డిక్లరేషన్ చేయాలి. నాన్ అప్లికబిలిటీ ఆఫ్ ప్యాన్ అప్లికబిలిటీ కావాల్సిన అవసరం లేని కేసులో పేమెంట్ టు ట్రావెల్ ఏజెంట్ ఇంటిమేషన్ ఆఫ్ ప్యాన్ కావాలి. కోటింగ్ ఆఫ్ ప్యాన్ చూసుకుంటాము. ప్యాన్ లిమిటేషన్ ఇంటిమేషన్ ఇంటర్చేంజబిలిటీ ప్యాన్ అండ్ విత్ ఆధార్. సో ట్యాక్సబుల్ ఇన్కమ్ లేకుండా మనం పైన చెప్పినట్టు మళ్ళీ రివర్స్లో చెప్పి అవసరం లేదనుకుంటే చెప్తాడు. ఇక్కడ ప్యాన్ కోడ్ చేయాల్సిన అవసరం లేదు. స్పెసిఫైడ్ ఫండ్ స్పెసిఫైడ్ బాక్ 139A ఇది ఏం చెప్తాడంటే ఇంతవరకు మనం ప్యాన్ గురించి డిస్కషన్ చేసినాం కదా. ఇప్పుడు ఆధార్ నెంబర్కి వస్తుంది మళ్ళీ మీనింగ్ అండ్ సర్టెన్ టర్మ్స్. 139Aలో ఆధార్ నెంబర్ ఫెయిల్యూర్ టు కోర్ట్ 139A ప్రకారంగా ఫెయిల్యూర్ అయితే పెనాల్టీ ఉంటుందని చెప్పినాము. సో పెనాల్టీ వచ్చేసి 10,000 rupees పెనాల్టీ ఫర్ ఈచ్ ట్రాన్సాక్షన్కి సంబంధించి. నెక్స్ట్ 139AAలో ఏం చెప్తారంటే ఆధార్ నెంబర్. సో ఆధార్ నెంబర్ అనేది ఉండాలి. ఎవ్రీ పర్సన్ ఈజ్ రిక్వైర్డ్ టు కోట్ ఆధార్ నెంబర్. ఇక్కడ అప్లికేషన్ ఫర్ అలాట్మెంట్ ఆఫ్ ప్యాన్. సో మీరు ప్యాన్కి అప్లై చేసుకుంటుంటే ఆ కేసెస్లో రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేస్తుంటే ఆ కేసులో కంపల్సరీగా ఆధార్ అనేది ఉండాలి. ఇఫ్ ఆధార్ నెంబర్ ఈజ్ నాట్ అవైలబుల్ ద పర్సన్ షిల్ కోట్ ఎన్రోల్మెంట్ ఐడి ఆఫ్ ఆధార్ అప్లికేషన్ ఫామ్. సో ఎన్రోల్మెంట్ ఐడిని చేయొచ్చు. ఆర్ ఎవ్రీ పర్సన్ షిల్ లింక్ ఆధార్ నెంబర్ విత్ ప్యాన్ అప్ టు 31/3/2022 వరకు. ఆఫ్ ఇఫ్ ఏ పర్సన్ ఫెయిల్స్ టు లింక్ ఆధార్ నెంబర్ విత్ ప్యాన్ ఆఫ్ సచ్ పర్సన్ వుడ్ బి ఇన్ఆపరేటివ్ అయిపోతుంది ఇంటిమేట్ చేయకుంటే ఆర్ ఆ ప్యాన్ని లింక్ చేయకుంటే. అండ్ నాన్ అప్లికబిలిటీ ఏమంటే ఇక్కడ కొంతమందికి ఇంటిమేట్ ప్యాన్ అనేది అవసరం లేదు, ఇంటిమేట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఆధార్ నెంబర్ నాన్ అప్లికబిలిటీ రిసైడింగ్ ఇన్ అస్సాం, జమ్మూ అండ్ కాశ్మీర్ ఆర్ మేఘాలయ ఆ కేసులో అవసరం లేదు. నాన్ అప్లికబిలిటీ నాన్ రెసిడెంట్ యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ ఉన్న వాళ్ళకి ఆర్ ఏజ్ వచ్చేసి 80 years ఆర్ మోర్ ఉంటే వాళ్ళకి ఆర్ నాట్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా వాళ్ళకి అవసరం లేదు. నెక్స్ట్ 139B ట్యాక్స్ రిటర్న్ ప్రిపేరర్ టీఆర్పీ అంటాము. ట్యాక్స్ రిటర్న్ ప్రిపేరర్ అంటే టీఆర్పీ ఏం చెప్తారంటే స్పెసిఫైడ్ క్లాస్ ఆఫ్ పీపుల్ కెన్ ఫైల్ దేర్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ త్రో టీఆర్పీతో మీరు ఫైల్ చేయొచ్చు కొంతమంది పర్సన్స్. ఈ పర్సన్కి ఏం చెప్తారంటే స్పెసిఫైడ్ క్లాస్ ఆఫ్ పీపుల్ అంటే స్పెసిఫైడ్ క్లాస్ ఆఫ్ పీపుల్ అంటే బిజినెస్ వాళ్ళు కావచ్చు ఆర్ పెన్షన్ వాళ్ళు కావచ్చు. ఇట్లా స్పెసిఫై చేసిన పర్సన్స్ని తీసుకోవచ్చు. వాట్ డూ యూ మీన్ బై స్పెసిఫైడ్ క్లాస్ అంటే అదర్ దెన్ కంపెనీ వాళ్ళు ఇక్కడ స్పెసిఫైడ్ క్లాస్ అంటే అదర్ దెన్ కంపెనీ వాళ్ళు ఆర్ ఆడిట్ రిక్వైర్మెంట్ అండర్ ద
ఇన్కమ్ ట్యాక్స్. సో ఇన్కమ్ ట్యాక్స్లో ఆడిట్ కావాల్సిన వాళ్ళు వీళ్ళు కాకుండా మిగతా వాళ్ళు అనమాట. సో అప్లికబిలిటీ స్కీమ్ టీఆర్పీ అంటే. ఈ టీఆర్పీ అంటే వాట్ డూ యూ మీన్ బై టీఆర్పీ? సో టీఆర్పీ అంటే ట్యాక్స్ రిటర్న్ ప్రిపేరర్ ఎవరైతే ఉంటారో ఆ పర్సన్. ఈ పర్సన్ వచ్చేసి ఇట్ మీన్స్ అన్ ఇండివిజువల్ హూ ఈజ్ అథరైజ్డ్ టు యాక్ట్ యాజ్ టీఆర్పీ బై సిబిడిటీ. అండ్ అందులో ఇంక్లూడ్ కాని వాళ్ళు ఎవరు ఉంటారు అంటే చార్టర్డ్ అకౌంటెంట్ టీఆర్పీలోకి రాడు, ఎందుకంటే అతనికి డైరెక్ట్ పవర్స్ ఉంటాయి కాబట్టి. లీగల్ ప్రాక్టీస్ టీఆర్పీ సర్టిఫికేట్ తీసుకోకూడదు. అండ్ ఆఫీసర్ ఆఫ్ షెడ్యూల్ బ్యాంక్. సో షెడ్యూల్ బ్యాంక్లో మీరు ఆఫీసర్ ఉండి ఒక మేనేజర్ ఉండి మేము ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తామని చెప్పకూడదు. ఎంప్లాయీ ఆఫ్ స్పెసిఫైడ్ క్లాస్ ఆఫ్ పర్సన్స్. సో వాళ్ళంతా తీసుకోవడానికి లేదు. టీఆర్పీ నెంబర్కి సంబంధించి అది 139B సంబంధించి డిస్కషన్ చేస్తాయి. పవర్ టు సిబిడిటీ టు డిస్పోజ్ విత్ డాక్యుమెంట్స్ రిటర్న్ ఆఫ్ ఫైలింగ్ 139C అది. నెక్స్ట్ 140 ఏం చెప్తా అంటే వెరిఫికేషన్ ఆఫ్ రిటర్న్. ఇప్పుడు మనం ఏదైతే రిటర్న్స్ని ఫైల్ చేసినామో ఏ రిటర్న్స్ని ఫైల్ చేసినాము 139(1) కింద ఫైల్ చేసినాము, 139(3) కింద ఫైల్ చేసినాము. 139(1) ఏమి విత్ ఇన్ డ్యూ డేట్లో ఫైల్ చేసినది. 139(3)లో వచ్చేసి లాస్ట్ రిటర్న్ ఫైల్ చేసినాం. 139(4)లో బిలేటెడ్ రిటర్న్ ఫైల్ చేసినాం. 139(5)లో రివైజ్ రిటర్న్ ఫైల్ చేసినాం. 139(8)Aలో అప్డేటెడ్ రిటర్న్ని ఫైల్ చేసినాం. 139(9)లో డిఫెక్టివ్ రిటర్న్స్ని ఫైల్ చేసినాం కదా. ఇవన్నీ ఫైల్ చేసినది ఎవరు వెరిఫై చేయాలి అంటే ఎవరైతే పర్సన్ ఉంటారో ఇండివిజువల్ ఫైల్ చేసి ఉంటే ఇండివిజువలే ఫైల్ చూసుకోవాలి. ఒకవేళ ఇండివిజువల్ వచ్చేసి నాట్ ప్రజెంటెడ్ ఇండియాలో లేకుంటే ఆర్ మెంటల్ ఇన్కెపాసిటీ ఉంటే పర్సన్ కంప్లైంట్ టు వెరిఫై ఆన్ హీజ్ బిహాఫ్ ఆ పర్సన్ అన్న చూసుకొని. హెచ్యూఎఫ్ అయితే కర్త చూసుకుంటాడు. అండ్ వేరే ఇఫ్ కర్త నాట్ ప్రజెంటెడ్ ఇన్ ఇండియా ఆర్ మెంటలీ ఇన్కాపరేట్ అయితే ఎనీ అడల్ట్ మెంబర్ చూసుకోవాలి. ఎనీ అడల్ట్ మెంబర్ చూసుకుంటారు. పార్ట్నర్షిప్ ఫామ్ అయితే మేనేజింగ్ పార్ట్నర్ చూసుకుంటారు. ఒకవేళ మేనేజింగ్ పార్ట్నర్ లేకుంటే ఎనీ అడల్ట్ పార్ట్నర్ చూసుకుంటారు. ఎల్ఎల్పి అయితే డిజిగ్నేటెడ్ పార్ట్నర్ తీసుకుంటారు. ఒకవేళ డిజిగ్నేటెడ్ పార్ట్నర్ లేకుంటే అదర్ పార్ట్నర్స్ చూసుకుంటారు. కంపెనీ అయితే మేనేజింగ్ డైరెక్టర్ చూసుకుంటాడు. ఒకవేళ మేనేజింగ్ డైరెక్టర్ లేకుంటే ఎనీ అదర్ డైరెక్టర్ చూసుకుంటారు. కంపెనీ అండర్ లిక్విడేషన్లో ఉంటే లిక్విడేటర్ చూసుకుంటారు. కంపెనీ అనేది ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ ఉంటే ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ చూసుకుంటారు. అది పొలిటికల్ పార్టీ అయితే CEO చూసుకుంటారు. లోకల్ అథారిటీ అయితే ప్రిన్సిపల్ ఆఫీసర్ చూసుకుంటారు. ఎనీ అదర్ పర్సన్ అయితే పర్సన్ కంప్లైంట్ టు వెరిఫై ఉన్న పర్సనే చూసుకుంటాడు. వాటికి సైనింగ్ అథారిటీ అనేది. నెక్స్ట్ సెక్షన్ 140A సెల్ఫ్ అసెస్మెంట్. వాట్ ఈజ్ మీన్ బై సెల్ఫ్ assessment? Assessee is required to pay duty tax before filing of return of income along with interest and fee. సో రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేసే ముందు అతను ఇంట్రెస్ట్ ఫీలు అన్నీ పేమెంట్ చేయాలి అలాంగ్ విత్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. ఇఫ్ దెర్ ఈజ్ ఎ షార్ట్ పేమెంట్ దెన్ అమౌంట్ పేడ్ ఈజ్ ఫస్ట్ అడ్జస్టెడ్ టువార్డ్స్ ఫీజ్ అండ్ ఇంట్రెస్ట్ అండ్ టువార్డ్స్ లాస్ట్లో ట్యాక్స్లో అడ్జస్ట్ చేసుకుంటారు. ఏదైనా అమౌంట్ వస్తే అమౌంట్ని ఫస్ట్ అడ్జస్ట్మెంట్ ఏం చూసుకుంటాము, వాటికి ట్యాక్స్లో ట్యాక్స్ని లాస్ట్ చూసుకుంటారు. ఇంట్రెస్ట్ ఫస్ట్ ఫీలు తీసుకుంటారు, ఫీజు తర్వాత ఇంట్రెస్ట్, దాని తర్వాత బ్యాలెన్స్ని ట్యాక్స్కి తీసుకుంటారు. ఇక్కడ అసెస్మెంట్ ప్రొసీజర్ ఆర్డర్ ఆఫ్ అడ్జస్ట్మెంట్ అట్లా తీసుకుంటాము. ఇంట్రెస్ట్ 230A కానీ 234B కానీ ఫస్ట్ వాటికి చూసుకుంటాం అనమాట. నెక్స్ట్ 235 150 140Aలో అక్కడ చేసినప్పుడు కంప్లైంట్ అయిన ఇంట్రెస్ట్ అవన్నీ చూసుకుంటాము. 150 సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ అనేది లాస్ట్కి వస్తుంది. నెక్స్ట్ 142 సెల్ఫ్ అసెస్మెంట్ తర్వాత 142 అసెస్మెంట్ ప్రొసీజర్. సో అసెస్మెంట్ ప్రొసీజర్లో ఇంక్వైరీ బిఫోర్ అసెస్మెంట్. సో అసెస్మెంట్ చేసే ముందు ఇంక్వైరీ చేయడం, దట్ ఈస్ నోటీస్ అనేది 142 కింద నోటీస్ ఇస్తాము. అండర్ సెక్షన్ 142(1) కింద నోటీస్ ఇస్తాము. ఇక్కడ నోటీస్కి సంబంధించి ఏం చూస్తారంటే రిటర్న్స్, బుక్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వీటికి చూస్తుంటాం. సో రిటర్న్స్లో ఏమి, ఇఫ్ అసెస్సీ నాట్ ఫైల్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ విత్ ఇన్ టైమ్ అండర్ సెక్షన్ 139(1) ఏవో మే ఇష్యూ నోటీస్ రిక్వైరింగ్ హిమ్ టు ఫర్నిష్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. సో రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయలేదు, రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయరా బాబు అని మనకి నోటీస్ని ఇవ్వచ్చు. ఆర్ బుక్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, కొన్ని బుక్స్ కావాలి, ప్రొడ్యూస్ చేసిన బుక్స్ సరిపోవు, మ్యాక్సిమం 3 years ప్రయర్ బుక్స్ కూడా అదిలో రికార్డ్ అడగవచ్చు. సో కాస్ట్ రికార్డ్ కావాలి, ఇన్వెంటరీ రికార్డ్ కావాలి, వాటిని అడగవచ్చు. అండ్ రిలేటింగ్ టు అసెట్స్ అండ్ లయబిలిటీస్ వాటికి సంబంధించి కూడా తీసుకోవచ్చు. అండ్ ప్రయర్ అప్రూవల్ అనేది తీసుకోవాలి జాయింట్ కమిషనర్ దగ్గర. ఒకవేళ ఈ అసెస్సీ అనేది కంప్లీట్ కాకుండా, అంటే నేను రిటర్న్ ఫైల్ చేయమన్నాడు, రిటర్న్ ఫైల్ చేయాలి, ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయమన్నాడు, ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలి, అసెట్స్ అండ్ లయబిలిటీస్ ప్రొవైడ్ చేయమన్నాడు, ప్రొవైడ్ చేయాలి. ఈ కేసులో ఏం చేస్తారంటే రిటర్న్కి సంబంధించి అయితే 144కి పోతారు, బెస్ట్ జడ్జిమెంట్ అసెస్మెంట్కి పోతారు. ఇక్కడ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఇన్ఫర్మేషన్ కానీ ప్రొవైడ్ చేయకుంటే సర్చ్ కండక్ట్ చేస్తారు, 132కి సర్చ్కి పోతారు అనమాట.
అది కేస్ స్టార్ట్ అయ్యేది. నా 142(2)A ఎంక్వైరీ జరిగింది కదా. సో ఓకే, 142(2) స్టార్ట్ అవుతుంది, ఎంక్వైరీ చేయొచ్చు వాళ్ళపైన. 142(A)లో ఏం చెప్తారంటే అండ్ ఈ నేచర్ ఆఫ్ ఇంట్రెస్ట్ చూసి వాల్యూమ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అకౌంట్స్ ఏమున్నాయి, నేచర్ ఆఫ్ కాంప్లెక్సిటీ ఆఫ్ అకౌంట్స్ ఏమున్నాయి, స్పెసిఫైడ్ నేచర్ ఆఫ్ బిజినెస్ యాక్టివిటీ మీన్స్ మల్టిప్లిసిటీ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఏమున్నాయి, డౌట్స్ అబౌట్ కరెక్ట్నెస్ ఆఫ్ ఏమున్నాయి, వీటి అన్నింటినీ చెక్ చేసి డిపార్ట్మెంట్ అనేది ఆడిట్ చేయడానికి వెళ్ళొచ్చు. సో ఆడిట్ బై డిపార్ట్మెంట్ అంటే స్పెషల్ ఆడిట్ కండక్ట్ చేయడానికి ముందుగా చూసే అనమాట. సో ఇంట్రెస్ట్ ఆఫ్ రెవెన్యూ, కాంప్లెక్సిటీ అకౌంట్స్ ఎంత ఉన్నాయి, వాల్యూమ్ ఆఫ్ అకౌంట్స్ ఏమున్నాయి, డౌట్స్ అబౌట్ కరెక్ట్నెస్ ఆఫ్ అకౌంట్స్ ఏముంది, మల్టిప్లిసిటీ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఏమున్నాయి, అండ్ ఇక్కడ ఇంట్రెస్ట్ ఆఫ్ రెవెన్యూ అనేది కంపల్సరీ ఉండాలి అన్నిటికీ సంబంధించి. అండ్ ఇక్కడ ఏం చేస్తారంటే ఫస్ట్ డైరెక్షన్స్ని ఇష్యూ చేస్తుంది. ఏం చేస్తుంది? డైరెక్షన్స్ని ఇస్తుంది స్పెషల్ ఆడిట్ కండక్ట్ చేయడానికి. ఇష్యూయింగ్ డైరెక్షన్స్ కెన్ బి ఇష్యూడ్ విత్ ప్రయర్ అప్రూవల్ ఆఫ్ CIT అండ్ ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హర్డ్ అనేది మీకు ప్రొవైడ్ చేయాలి కంపల్సరీగా. అండ్ డైరెక్షన్ కెన్ బి గివెన్ ఈవెన్ ఈ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆల్రెడీ ఆడిట్ చేసినప్పటికీ కూడా వాటిని వేరే దానిలో ఆడిట్ చేసినప్పుడు కూడా మీకు డైరెక్షన్స్ని ప్రొవైడ్ చేపిస్తుంది. అండ్ ఆడిట్ రిపోర్ట్ హ్యాస్ టు బి సబ్మిటెడ్ విత్ ఇన్ టైమ్ అలౌడ్ బై AO విచ్ కెన్ బి ఎక్స్టెండెడ్ బై మ్యాక్సిమం 180 days. సో ఆడిట్ రిపోర్ట్ని సబ్మిట్ చేయమన్నా అనుకోండి, ఆడిట్ రిపోర్ట్ని సబ్మిట్ చేయాలి. టైం బై అసెసింగ్ ఆఫీసర్ ఆ టైంని ఎంతవరకు ఎక్స్టెండ్ చేయొచ్చు అంటే 180 days వరకు ఎక్స్టెన్షన్ చేయొచ్చు ఎనీ కేసెస్లో డేట్ ఆఫ్ డైరెక్షన్ ఆఫ్ స్పెషల్ ఆడిట్. సో స్పెషల్ ఆడిట్ స్టార్ట్ అయినప్పటి నుంచి విత్ ఇన్ 180 days లోపల మీరు ఆడిట్ రిపోర్ట్ని సబ్మిట్ చేయమంటే ఆడిట్ రిపోర్ట్ని సబ్మిట్ చేయాలి. ఒకవేళ ఇఫ్ అసెస్సీ ఫెయిల్స్ టు గెట్ స్పెషల్ ఆడిట్ డన్ ఆర్ ఫెయిల్ టు ఫర్నిష్ స్పెషల్ ఆడిట్ రిపోర్ట్, సో స్పెషల్ ఆడిట్ రిపోర్ట్ విత్ ఇన్ 180 days లోపల సబ్మిట్ చేయలే, ఆర్ స్పెషల్ ఆడిట్ని కండక్ట్ చేయడానికి ఫెయిల్ అయినా అనుకోండి, అప్పుడు సెక్షన్ 144 బేస్ జడ్జిమెంట్ కేసుకి పోతాము ఈ కేసుకి సంబంధించి. అండ్ ఈ 142(2)A డిస్కషన్ చేస్తుంది. సో ఎక్స్పెన్సెస్, స్పెషల్ ఆడిట్ ఎక్స్పెన్సెస్ ఎవరు బాన్ చేస్తారో సెంట్రల్ గవర్నమెంటే బాన్ అవుతుంది. సో కంపల్సరీ ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు స్పెషల్ ఆడిట్కి. సో 144 బేస్ జడ్జిమెంట్కి పోతాము వాళ్ళు యాక్సెప్షన్ ప్రాపర్గా లేకుండా. నెక్స్ట్ 142(A). 142 ఏమేమంటామంటే స్పెషల్ ఆడిట్కి వచ్చినాము, అసెసింగ్ ఆఫీసర్కి కొన్ని ఇన్ఫర్మేషన్ని ఐడెంటిఫై చేయలేక ఉన్నారు. సో అసెసింగ్ ఆఫీసర్ ఏం చేయొచ్చు అంటే వాల్యుయేషన్ ఆఫీసర్ దగ్గర రిఫర్ చేయొచ్చు. సో అసెసింగ్ ఆఫీసర్ మే ఫర్ పర్పస్ ఆఫ్ అసెస్మెంట్ మేక్ ఏ రిఫరెన్స్ టు వాల్యుయేషన్ ఆఫీసర్ టు ఎస్టిమేట్ అంటే కొన్ని అసెట్స్ యొక్క వాల్యూస్ని కానీ, కొన్ని ప్రాపర్టీ యొక్క వాల్యూస్ని కానీ, కొన్ని యొక్క ఇన్వెస్ట్మెంట్ యొక్క వాల్యూస్ని కానీ వీటన్నిటిని చేయడానికి రిఫరెన్స్ చేయొచ్చు వాల్యుయేషన్ ఆఫీసర్కి. వాల్యుయేషన్ ఆఫీసర్ షెల్ సెండ్ ఏ కాపీ ఆఫ్ వాల్యుయేషన్ రిపోర్ట్ టు అసెసింగ్ ఆఫీసర్ విత్ ఇన్ 6 months లోపల నీకు వాల్యుయేషన్ రిపోర్ట్ అనేది పంపిస్తారు. విత్ ఇన్ 6 months ఫ్రమ్ ఎండ్ ఆఫ్ మంత్ విచ్ ఈ రిఫరెన్స్ వాజ్ మేడ్ ఆర్ అసెసింగ్ ఆఫీసర్ మే కన్సిడర్ సచ్ రిపోర్ట్ ఆఫ్టర్ గివింగ్ ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హెడ్ అనేది ప్రొవైడ్ చేస్తారు టైం లిమిట్కి. సో విత్ ఇన్ 6 months కూడా ప్రొవైడ్ చేయాలి, అతనికి కంపల్సరీ ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హెడ్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఇది 142(A) డిస్కషన్ చేస్తుంది. 142(B) వచ్చేసి ఫేస్లెస్ ఎంక్వైరీస్ చేస్తారు. 142(B) అనేది 142(B) ఫేస్లెస్. 143 చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసెస్మెంట్ ఏం చెప్తారంటే సమ్మరీ అసెస్మెంట్. సో అసెస్మెంట్ ఇక్కడ స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ది సమ్మరీ అసెస్మెంట్, ప్రాసెసింగ్ ఆఫ్ రిటర్న్, ఇంటిమేషన్, సమ్మరీ అసెస్మెంట్ మొత్తం ఇక్కడ ఉంటాయి. అడ్జస్ట్మెంట్స్ ఏం చేస్తారు ఇక్కడ అంటే రిటర్న్ ఆఫ్ ఇన్కమ్లో మనకి అర్థమెటికల్ ఎర్రర్స్ ఉన్నా, అసెస్మెంట్స్ ఎప్పుడు చేస్తానంటే అర్థమెటికల్ ఎర్రర్స్ ఉన్నా ఆర్ ఇన్కరెక్ట్ క్లైమ్స్ ఉన్నా, అంటే ఇన్కరెక్ట్ క్లైమ్స్ అంటే ఐటమ్స్ ఏవైతే కన్సిస్టెంట్ విత్ అనదర్ ఎంటిటీ ఉంటే, ఇన్కన్సిస్టెంట్ ఉంటే, ఆర్ డిడక్షన్ ఎక్సీడింగ్ లిమిట్ని క్లైమ్ చేసి ఉంటే, ఆర్ ఇన్ఫర్మేషన్ నాట్ ఫర్నిచర్డ్ ఏమైనా ఇన్ఫర్మేషన్ ఫర్నిచ్ చేయకుంటే, అర్థమెటికల్ ఎర్రర్స్ ఉంటే, లాస్ ఉంది, డిజలవెన్స్ ఆఫ్ లాస్ క్లైమ్డ్, లాస్ రాదు మీకు లాస్ని క్లైమ్ చేసినారు. ఈ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ విత్ ఇన్ డ్యూ డేట్ లోపల ఫైల్ చేయకుంటే మీకు లాస్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోవడానికి కాదు, సెటప్ చేసుకోవడానికి రాదు, బట్ మీరు చేసుకోవడానికి డిజల్వెన్స్ చేసిన దానికి ఆ కేసెస్లో అడ్జస్ట్మెంట్ చేయొచ్చు. ఆ డిజల్వెన్స్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ ఆర్ ఎక్స్పెండిచర్ డిక్రీజ్. సో ఎక్స్పెండిచర్ని ఇంక్రీజ్ కానీ ఇండికేటింగ్ ఆడిట్ రిపోర్ట్ బట్ కెనాట్ బి కంప్యూటెడ్ ఇన్ టోటల్ ఇన్కమ్. సో టోటల్ ఇన్కమ్లో ట్యాక్స్ రిటర్న్లో ఒకటి వేసినారు, ఆడిట్ రిపోర్ట్లో ఒకటి వేసినారు. సో డిజల్వెన్స్ చేయొచ్చు. అండ్ డిజల్వెన్స్ ఆఫ్ డిడక్షన్స్ అండర్ సెక్షన్ 10A ఇవన్నీ ఎప్పుడు చేస్తారు? అసెస్మెంట్ జరిగేటప్పుడు ఇవన్నీ చెక్ చేస్తారు అనమాట. సో అసెస్మెంట్లో అడ్జస్ట్మెంట్స్ ఏం చేస్తారు అంటే అర్థమెటికల్ ఎర్రర్స్ని చూసుకుంటారు, ఇన్కరెక్ట్ ఎర్రర్
క్లైమ్స్ ఏమైనా ఉంటే తీసేస్తారు, ఇన్కరెక్ట్ లాస్ క్లైమ్స్ ఏమైనా ఉంటే తీసేస్తారు, ఈ డిజలవెన్స్ ఎక్స్పెండిచర్ ఉంటే వాటిని తీసేస్తారు, డిజలవెన్స్ ఆఫ్ డిడక్షన్స్ ఉంటే వాటిని తీసేస్తారు. ఇది ఆఫ్టర్ ప్రాసెసింగ్ ఆఫ్ ఇంటిమేషన్ షెల్ బి సెండ్ టు ద అసెసీ ఫర్ డిమాండ్ ఆర్ రిఫండ్. అసెసీ హ్యాస్ టు రెస్పాండ్ కావాలి, విత్ ఇన్ 30 days లోపల రెస్పాండ్ అనేది కావాలి వాటికి సంబంధించి. అండ్ విత్ ఇన్ 30 days లోపల రెస్పాండ్ అయితే అతనికి ఫైనల్ ఇంటిమేషన్ అనేది విత్ ఇన్ 9 months లోపల ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్ రిటర్న్ ఫైల్ చేసిన ఫైనల్ ఇంటిమేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు విత్ ఇన్ 9 months లోపల. ఇది అసెస్మెంట్స్కి సంబంధించి ఫస్ట్కి సంబంధించి. నెక్స్ట్ వేర్ హ్యాస్ వన్ స్క్రూటినీ అసెస్మెంట్. స్క్రూటినీ అసెస్మెంట్ ఆర్ రెగ్యులర్ అసెస్మెంట్ అంటే ఏమి? ఇక్కడ 143(2) ఆర్ 143(3) డిస్కషన్ చేస్తుంది. ఫస్ట్ నోటీస్ ఆఫ్ స్క్రూటినీ అనేది ఉంటుంది. ఫర్ మేకింగ్ స్క్రూటినీ అసెస్మెంట్ అసెసింగ్ ఆఫీసర్ కంపల్సరీగా 143లో నోటీస్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఆ నోటీస్ అనేది విత్ ఇన్ ఆఫ్టర్ ఎక్స్పైరీ ఆఫ్ మీన్స్ విత్ ఇన్ 3 months ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్ ఇన్ విచ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ వాస్ ఫైల్డ్. విత్ ఇన్ 3 months లోపల అతను నోటీస్ని సర్వ్ చేయాలి. ఏది స్క్రూటినీ అసెస్మెంట్ చేయాలి అంటే స్క్రూటినీ అసెస్మెంట్ కోసం 143(2)లో నోటీస్ అనేది ఇవ్వాలి. నోటీస్ అనేది విత్ ఇన్ 3 months లోపల ప్రొవైడ్ చేయాలి. 3 months ఎక్కడ నుంచి? ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేసిన ఎండ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్ నుంచి 3 months లోపల. అండ్ ఇక్కడ ఏం చూస్తారంటే అసెస్మెంట్కి సంబంధించి ప్రాసెసింగ్ చేసిన రిటర్న్స్ అండర్ సెక్షన్ 143(1) వాటికి సంబంధించి ఈస్ నెసరీ ఈవెన్ ఇఫ్ నోటీస్ హ్యాస్ బిన్ ఇష్యూడ్. ఒకవేళ ప్రాసెసింగ్ చేసిన ఇంటిమేషన్ ఉంది కదా, అక్కడ అది ఉంది కదా నేను నోటీస్ ఇవ్వాలంటే కాదు, అది ఉన్నా నేను నోటీస్ ఇవ్వాలి. అండ్ వేర్ యాజ్ ఇష్యూయన్స్ ఆఫ్ నోటీస్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ స్క్రూటినీ అసెస్మెంట్ అండర్ సెక్షన్ 143(3). సో 143(3) మీరు స్క్రూటినీ చేయాలంటే కంపల్సరీ నోటీస్ అనేది ఇష్యూ చేయాలి. నెక్స్ట్ వేర్ హ్యాజ్ 143(3) ఏం చెప్తారంటే 143(3) ముందర 143(3) ఏం చెప్తారంటే ఈ పర్సన్స్ ఎవరైతే చేయాలనుకుంటారో ఈ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, ఏవి ఈ ఇన్స్టిట్యూషన్కి సంబంధించి ఉంటే అండర్ సెక్షన్ 10 ఉంటాయి కదా, ఏవైతే యూనివర్సిటీలు కాలేజీలు వాళ్ళు క్లైమ్ చేస్తుంటారో ఆర్డర్ అండర్ సెక్షన్ 143(3) వితౌట్ గివింగ్ ఎగ్జామ్షన్ అండర్ సెక్షన్ 10 ఓన్లీ ఇఫ్ హీ హ్యాస్ ఎ వ్యూ దట్ యాక్టివిటీస్ క్యారీడ్ అవుట్ కాండమినేషన్. సో 143(3) ఆర్డర్ అనేది పాస్ చేసేటప్పుడు వీళ్ళకి బెనిఫిట్ అంటే సెక్షన్ 10 కింద ఎగ్జామ్షన్ బెనిఫిట్ ఇవ్వకూడదు అనుకుంటే వాళ్ళు కాంట్రిబ్యూషన్ చేసినారు అనేది చేయాలి. కాంట్రిబ్యూషన్ చేసినారని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్కి అనేది ప్రయర్ ఇంటిమేషన్ చేయాలి. అండ్ అప్రూవల్ ఇచ్చిన ముందర వాళ్ళకి ఒక ఆపర్చునిటీ అనేది ప్రొవైడ్ చేయాలి. సో ఇవి చేస్తేనే సెక్షన్ 10 వాళ్ళకి ఎగ్జామ్షన్ని తీసేయవచ్చు 143(3)లో. అది స్క్రూటినీ అసెస్మెంట్ చేసేటప్పుడు. అంతేగాని సెక్షన్ 10 వాళ్ళకి డైరెక్ట్ నేను స్క్రూటినీ అసెస్మెంట్ చేస్తున్నా వీళ్ళకున్న ఎగ్జామ్షన్ని తీసేస్తా తీసేయడానికి లేదు. తీసేయాలి అంటే ఫస్ట్ వాళ్ళు కాంట్రిబ్యూషన్ చేసి ఉండాలి. అండ్ మనం సెంట్రల్ గవర్నమెంట్కి ఇంటిమేషన్ చేసి ఉండాలి అబౌట్ ద కాంట్రిబ్యూషన్కి. తర్వాత అప్రూవల్ అనేది తీసుకోవాలి విత్డ్రా చేయడానికి. అది 143(2)కి సంబంధించి స్క్రూటినీ అసెస్మెంట్. 144 బెడ్ జడ్జ్మెంట్. సో బెడ్ జడ్జ్మెంట్ ఎప్పుడు చేస్తాము అంటే ఈ కేసెస్లో బెడ్ జడ్జ్మెంట్ చేస్తాము. దట్ ఈస్ ఏఓ అసెసింగ్ ఆఫీసర్ షెల్ బెడ్ జడ్జ్మెంట్. కొన్ని కేసెస్ ఫస్ట్ కేసు వచ్చి ఫెయిల్యూర్ టు ఫర్నిష్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ అండర్ సెక్షన్ 139(1) కానీ 139(4) కానీ 139(5) కానీ 139(8)A కానీ అప్డేటెడ్ రిటర్న్ ఫైల్ చేయకుంటే ఆ కేసెస్లో మనకి చేస్తారు ఏవి బెడ్ జడ్జ్మెంట్ అసెస్మెంట్ అనేది. నెక్స్ట్ ఫెయిల్యూర్ టు కంప్లైంట్ నోటీస్ అండర్ సెక్షన్ 142(1) కంప్లైంట్ కాకుంటే ఆర్ స్పెషల్ ఆడిట్ కండక్ట్ చేసినాము, డైరెక్షన్స్ ఇచ్చినాము. 142(2)A గురించి డిస్కస్ చేసినాము. సో 142(2)Aలో స్పెషల్ ఆడిట్ ఉంది కదా, ఆ డైరెక్షన్ని కంప్లైంట్ కాకుంటే అండ్ ఫెయిల్యూర్ టు కంప్లై విత్ నోటీస్ అండర్ సెక్షన్ 143(2) స్క్రూటినీ నోటీస్ ఉంటాయి. సో ఇవన్నీ కంప్లైంట్ కాకుంటే అతనికి బెడ్ జడ్జ్మెంట్ అనేది చేస్తారు. నెక్స్ట్ అసెసింగ్ ఆఫీసర్ ఫస్ట్ ఏం చేస్తారంటే షో కాజ్ నోటీస్ అనేది ఇస్తారు. షో కాజ్ నోటీస్తో పాటు ఒక ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హెడ్ అనేది ప్రొవైడ్ చేయాలి. సో ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హెడ్ అనేది ప్రొవైడ్ చేసి షో కాజ్ నోటీస్ని ఇచ్చి అసెసీకి బట్ ఫెయిల్యూర్ టు కంప్లైంట్ అంటే 142(1) ఏదైతే ఉందో స్క్రూటినీ అసెస్మెంట్కి సంబంధించి స్క్రూటినీ అసెస్మెంట్కి ఆల్రెడీ అక్కడ టైం ఇచ్చేసి ఉంటే అట్లాంటి కేసెస్లో ఫెయిల్యూర్ టు కంప్లై విత్ నోటీస్ ఉంటే ఆ కేసెస్లో రిమైనింగ్ ఇచ్చి ఆపర్చునిటీ బీయింగ్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఇక్కడ ఈ జడ్జిమెంట్ ఇస్తారు కదా, బెడ్ జడ్జిమెంట్ అసెస్మెంట్ ఇస్తారు. బెడ్ జడ్జిమెంట్
కంపల్సరీ. అంటే ఈ 3 కేసెస్లో షోకాస్ నోటీస్ అనేది కంపల్సరీ. అంటే ఫస్ట్ 3 కేసెస్లో, తర్వాత ఒక కేసుకి ఏం అవసరం లేదు. డిస్క్రిషనరీ బెంచ్ జడ్జిమెంట్ అంటే కొన్ని కేసెస్లో అసెస్మెంట్ అనేది కంప్లీట్ చేయాలంటే యాజ్ పర్ సెక్షన్ 144 అసెసింగ్ ఆఫీసర్ నాట్ సాటిస్ఫైడ్ అబౌట్ ద కంప్లీట్నెస్ ఆర్ కరెక్ట్నెస్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆర్ డాక్యుమెంట్స్. సో బుక్స్ ఆఫ్ అకౌంట్ డాక్యుమెంట్స్ ఏవైతే ప్రొవైడ్ చేసినారో వాటికి ప్రాపర్గా లేవు అని అనిపించినప్పుడు, ఆర్ అకౌంటింగ్ మెథడ్స్ ఏవైతే వాళ్ళు యూజ్ చేసిన అకౌంటింగ్ మెథడ్స్ ఉంటాయి కదా, ఆ అకౌంటింగ్ మెథడ్స్ ప్రాపర్గా యూజ్ చేయలేదు అనిపించినప్పుడు, ఆర్ ICDSని ఫాలో కాలేదు అని అనిపించినప్పుడు, ఈ కేసెస్లో వాళ్ళు బెస్ట్ జడ్జిమెంట్ అనేది చూపిస్తారు. సో బెస్ట్ జడ్జిమెంట్ అనేది చూపిస్తారు. నెక్స్ట్ వేరే టైం లిమిట్ వచ్చేసి ఇక్కడ బెస్ట్ జడ్జిమెంట్ ఎన్ని రోజుల్లో పరచాలి అంటే వితిన్ 9 months లోపల కంప్లీట్ చేస్తారు. బెస్ట్ జడ్జిమెంట్ అనేది ఎంత వితిన్ 9 months లోపల కంప్లీట్ చేస్తారు ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద రిలవెంట్ అసెస్మెంట్ ఇయర్కి. నెక్స్ట్ వేర్ హ్యావ్ సెక్షన్ 144A 144A ఇది దీనికి సంబంధించి కదా, ఇష్యూ ఆఫ్ నోటీస్ ఫేస్లెస్ అసెస్మెంట్ 144B అండ్ 144. నెక్స్ట్ 144C మనకి ఇంపార్టెంట్ DRCకి సంబంధించి. 144B పెద్ద 144BA అవసరం లేదు, ఇవంటి అసెస్మెంట్కి సంబంధించి. 144C. నెక్స్ట్ DRC డిస్ప్యూట్ రిజల్యూషన్ మెకానిజం. సో డిస్ప్యూట్ రిజల్యూషన్ ప్యానల్ ఏం చేస్తారంటే ఫెసిలిటేట్ ఎక్స్పెండిచర్ ఆర్ ఎక్స్పీడియస్ ఆర్ రిజల్యూషన్ ఆఫ్ డిస్ప్యూట్స్ ప్యానల్ కన్సిస్టింగ్ 3 CIT వాళ్ళు ఉంటారు. సో 3 CIT వాళ్ళు ఉంటారు ఇక్కడ కాన్స్టిట్యూట్ అవుతుంది. ఎలిజిబుల్ అసెసీ హూ కెన్ ఫైల్ అబ్జెక్షన్ టు DRP ఫైల్ చేయాలనుకుంటే నాన్ రెసిడెంట్ కానీ ఫారిన్ కంపెనీ కానీ ఎవరైనా ఉన్నది. ఎలిజిబుల్ పర్సన్స్ ఎవరు నాన్ రెసిడెంట్ కానీ ఆర్ ఫారిన్ కంపెనీ ఉన్నా కానీ ఆర్ ఎనీ పర్సన్ రిలేటింగ్ టు ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ కేసెస్ ఉంటే వేరియేషన్ ఉంటే అరైజర్ డ్యూ టు TPO ఆర్డర్కి అప్పుడు వీళ్ళు DRPకి పోవచ్చు, డిస్ప్యూట్ రిజల్యూషన్ ప్యానల్కి పోవచ్చు. అసెసింగ్ ఆఫీసర్ ఏం చేస్తారంటే ఆ ఆర్డర్ని ఎలిజిబుల్ అసెసీ ఉంటే ఫార్వర్డ్ చేస్తాడు. అసెసీ విషల్ వితిన్ 30 days ఆఫ్ రిసీట్ ఆఫ్ డ్రాఫ్ట్ ఆర్డర్ ఏదర్ యాక్సెప్ట్ అన్న చేయొచ్చు ఆర్ రిజెక్షన్ అన్న చేయొచ్చు DRPకి సంబంధించి. అండ్ DRP అనేది ఏం చేస్తుంది అంటే DRP అనేది కన్ఫర్మ్ చేయొచ్చు దానికి సంబంధించి, ఆర్ DRP అనేది రెడ్యూస్ చేయొచ్చు, ఆర్ DRP అనేది కన్ఫర్మ్ చేయొచ్చు, రెడ్యూస్ చేయొచ్చు, ఆర్ ఇంకా ఎన్హాన్స్ చేయాలనుకుంటే వేరియేషన్ ఎన్హాన్స్ చేస్తుంది. ఇవన్నీ చేసేది ఎంత వితిన్ 9 months లోపల చేస్తుంది DRC అనేది. అండ్ వేర్ హ్యాజ్ ఈ కేసులో DRC డైరెక్షన్స్లో ఏమేమి ఉంటాయి? DRC డైరెక్షన్స్ అంటే డ్రాఫ్ట్ ఆర్డర్ ఉంటుంది, అండ్ ఆబ్జెక్షన్స్ ఫైల్ బై ద అసెసీ ఉంటుంది, ఎవిడెన్స్ ఫర్నిష్డ్ బై ద అసెసీ ఉంటుంది, రిపోర్ట్స్ ఆఫ్ అండ్ అదర్ ఎవిడెన్స్ అనేది ఉంటాయి. డైరెక్షన్స్ ఇష్యూడ్ బై ద DRP షెల్ బి బైండింగ్ ఆన్ AO. సో AO అనేవాడు కంపల్సరీగా బైండ్ కావాలి DRP డైరెక్షన్స్కి. ఆర్డర్ passed by AO on the basis of directions of DRP shall be directly appealable before ITAT. నెక్స్ట్ ఎలిజిబుల్ అసెసీ ఎవరైతే ఉంటారో అతనికి చాయిస్ అనేది ఉంటుంది. ఏం చాయిస్ ఉంటుంది అంటే DRPకి సంబంధించి ఫైల్ అబ్జెక్షన్ బిఫోర్ DRP అగ్నెస్ట్ DRP డ్రాఫ్ట్. అసలు ఫస్ట్ ఒక అసెస్మెంట్ ఆర్డర్ని ఇస్తారు కదా, ఆ అసెస్మెంట్ ఆర్డర్కి నువ్వు యాక్సెప్ట్ చేయలేదంటే ఆ మెంబర్కి మీరు అబ్జెక్షన్ ఫైల్ చేయొచ్చు, ఆర్ నాట్ టు ఎక్సైజ్ దట్ ఆప్షన్ ఆర్ ఫైల్ అపీల్ లేటర్ బిఫోర్ ద CIT ఆర్ అగెన్స్ట్ ఫైనల్ అసెస్మెంట్ ఆర్డర్ కోసం మీరు అప్పీల్కి పోవాలనుకుంటే అప్పీల్కి వెళ్ళొచ్చు. అది DRPకి సంబంధించి. నెక్స్ట్ 147 to 149 ఇన్కమ్ ఎస్కేపింగ్ అసెస్మెంట్స్. 147 ఏం చెప్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసెస్మెంట్ ఆఫ్ ఇన్కమ్ ఎస్కేపింగ్ అసెస్మెంట్ ఆర్ రీఅసెస్మెంట్ ఆర్ రీఓపెనింగ్ ఆఫ్ కేసెస్. సో మీరు కేసెస్ని రీఓపెనింగ్ చేయాలనుకుంటే ఆ కేసెస్కి సంబంధించి. 147 అసెస్మెంట్ ఆఫ్ ఇన్కమ్ ఎస్కేపింగ్ అసెస్మెంట్ రీఅసెస్మెంట్ ఆర్ రీఓపెనింగ్ ఆఫ్ కేసెస్. ఇఫ్ ఎనీ పర్సన్ చార్జబుల్ టు ట్యాక్స్ ఎవరైతే పర్సన్ ఉంటారో 147 ఏం చెప్పాలంటే ఎవరైతే పర్సన్ ఉంటారో చార్జబుల్ టు ట్యాక్స్ యాజ్ ఎస్కేప్డ్ అసెస్మెంట్ ఇన్ ఎనీ అసెస్మెంట్ ఇయర్లో ఎస్కేప్ అయినా అనిపిస్తే అసెసింగ్ ఆఫీసర్ మే అసెస్ ఆర్ రీఅసెస్ సచ్ ఇన్కమ్ ఆర్ రీకంప్యూట్ లాస్ ఆర్ అలవెన్స్ ఆర్ డిడక్షన్ ఫర్ సచ్ అసెస్మెంట్ ఇయర్కి అసెసింగ్ ఆఫీసర్ రీఅసెస్ చేస్తాడు ఆర్ అసెస్ చేస్తాడు రీకంప్యూట్ చేస్తాడు. ఆర్ అసెసింగ్ ఆఫీసర్ may also assess any other income that come into his notice subsequent to doing the proceeding of 147. So 147 వర్క్ చేస్తున్నప్పుడు
ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే ఆ ఇన్ఫర్మేషన్ని కూడా కన్సిడర్ చేస్తారు. సో వాట్ ఈస్ ద టైమ్ లిమిట్ కంప్లీషన్ ఆఫ్ అసెస్మెంట్ అండర్ సెక్షన్ 147 అంటే వితిన్ 12 months లోపల వాళ్ళు కంప్లీట్ చేసుకుంటారు. సో ఇంకా చూడండి, అసెస్ చేయొచ్చు ఆర్ రీఅసెస్ చేయొచ్చు కంప్లీట్ చేసుకుంటే. ఏది ఎస్కేప్ అనేది రిలవెంట్ అసెస్మెంట్ ఇయర్లో వస్తే అతని దగ్గరికి నోటీస్ వచ్చిన అమౌంట్ని చూసుకుంటాడు. నా ఇక్కడ within 12 months from end of the financial year in which notice was served under section 148. సో దీనికోసం 148లో నోటీస్ అనేది సర్వ్ చేయాలి, ఇది చేయాలి అంటే. అండ్ వేరే నోటీస్ షేర్ చేసి నోటీస్ని పంపించి 148కి సంబంధించి 148 అది 148A అని చెప్తా అంటే స్టెప్స్ ఇస్తుంది. ఫస్ట్ నోటీస్ ఇచ్చే ముందర స్టెప్స్ ఏమి 148 ప్రకారం నోటీస్ ఇవ్వాలి. ఏది అసెస్మెంట్ చేయాలంటే 147 148లో ఏలో స్టెప్స్ని ప్రొవైడ్ చేస్తుంది. 8లో ఏం చెప్తా అంటే కండక్ట్ చేయాలనుకుంటున్నా ఎంక్వైరీ. సో స్టెప్స్ ఏం చూడాలి, కండక్ట్ చేయాలనుకుంటున్న ఎంక్వైరీ ఇఫ్ రిక్వైర్డ్ ఆర్ ఆపర్చునిటీ బీయింగ్ హెడ్ అనేది ప్రొవైడ్ చేయాలి ఆ పర్సన్కి బై సర్వింగ్ ద నోటీస్ షోకాస్ నోటీస్ టు వై నోటీస్ అండర్ సెక్షన్ 149 షుడ్ నాట్ బి ఇష్యూడ్. సో మేము 148 కింద నోటీస్ని ఇవ్వాలనుకుంటాం, నీ ఇన్కమ్ ఎస్కేపింగ్ చేసినామని మాకు అనిపిస్తుంది. 147 కింద మేము చేయాలనుకుంటాం. అసెస్మెంట్ అనేది నోటీస్ ఎందుకు ఇవ్వకూడదు అనేది అతనికి ఇవ్వాలి. అతనికి కొంచెం టైంని ప్రొవైడ్ చేయాలి, ఒక 7 to 30 daysని ప్రొవైడ్ చేయాలి అతను అసెస్సి రిప్లై ఇవ్వడానికి. అండ్ కన్సిడర్ చేయాలి, ఒకవేళ అతను రిప్లై ఇస్తే ఆ రిప్లైని కన్సిడర్ చేయాలి. అండ్ డిసైడ్ కావాలి బై పాసింగ్ ఆర్డర్ వెదర్ ఇట్ ఈజ్ ఫిట్ కేస్ టు ఇష్యూ నోటీస్ అండర్ సెక్షన్ 148కి సంబంధించి. ఇక్కడ 148A అనేది 148 అనేది నాన్ అప్లికబిలిటీ. 148A అనేది నాన్ అప్లికబిలిటీ ఎప్పుడంటే సర్చ్ ఈజ్ ఇనిషియేటెడ్. 132 కింద సర్చ్ అనేది కానీ ఇనిషియేట్ అయితే ఆ కేసెస్లో దీనికి రాము. అండ్ వేర్ హ్యాజ్ అక్కడ మనీ, జ్యువెలరీ ఆర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆర్ డాక్యుమెంట్స్ బిలాంగింగ్ టు అదర్ పర్సన్స్ ఫౌండ్ ఇన్ సర్చ్ ఆ కేసెస్లో 148A అనేది అప్లికబిలిటీలోకి రాదు. అండ్ 148 చూసినాక 149 ఏం చెప్తారంటే 151 స్పెసిఫైడ్ అథారిటీ. సో పర్మిషన్ తీసుకోవాలి, పర్మిషన్ ఫ్రమ్ స్పెసిఫైడ్ అథారిటీ. ఎవరి దగ్గర తీసుకోవాలి అంటే 148లో నోటీస్ ఇష్యూ చేయాలంటే పర్మిషన్ తీసుకోవాలి. ఎవరి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలి, వీళ్ళ దగ్గర. ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ వితిన్ 3 years అయితే పీసీసీఐటీ ఆర్ సిఐటి దగ్గర తీసుకోవాలి. ఆఫ్టర్ 3 years అయితే పీసీసీఐటీ ఆర్ సిఐటి దగ్గర పర్మిషన్ చేసుకోవాలి. సో అంత పర్సన్కి సంబంధించిన నోటీస్ ఇవ్వాలనుకుంటున్నాము వాటికి సంబంధించి అని చెప్పాలి. సో నాట్ అప్లికబిలిటీ మనం ఆల్రెడీ చెప్పినాము. సర్చ్ ఉన్నప్పుడు ఆ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్కి రిలేటెడ్ వాటి కేసెస్లో ఎనీ బులియన్ ఉన్నప్పుడు అప్లికబిలిటీలే కాదు. సో ఇష్యూ ఆఫ్ నోటీస్ 148. సో 148 కింద మనం నోటీస్ ఇష్యూ చేస్తున్నప్పుడు నోటీస్లో ఏముంటుంది, ఏవోఈ షెల్ సర్వ్ నోటీస్ అసెసి రిక్వైరింగ్ టు హిమ్ ఫర్నిచ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ విత్ ఇన్ స్పెసిఫైడ్ టర్మ్లో చేయమని. నోటీస్లో ఏమేమి ఇష్యూడ్ ఓన్లీ వెన్ అసెసింగ్ ఆఫీసర్ ఏముండాలంటే అతనికి ఇన్ఫర్మేషన్ అనేది ఉండాలి అతని దగ్గర. ఎనీ ఇన్ఫర్మేషన్ ఫర్ రిలవెంట్ అసెస్మెంట్ ఇయర్ హ్యాస్ పర్ రిస్క్ మేనేజ్మెంట్ స్ట్రాటజీ ప్రకారంగా అతని దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే అతను ఇష్యూ చేయొచ్చు నోటీస్ని. అండ్ ఎనీ ఆడిట్ ఆబ్జెక్షన్స్ ఉంటే ఆడిట్ ఆబ్జెక్షన్స్ రైజ్డ్ బై సిఎండ్ఏజీ ఏమన్నా ఆబ్జెక్షన్స్ని రైజ్ చేసి ఉంటే ఆ రిలవెంట్ అసెస్మెంట్ ఇయర్కి హ్యాస్ నాట్ బీన్ మేడ్ యాజ్ పర్ ప్రొవిజన్స్ ఆఫ్ ద యాక్ట్ అని చెప్పినప్పుడు అతని దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే ఫైల్ చేయొచ్చు. రిస్క్ మేనేజ్మెంట్ స్ట్రాటజీ దగ్గర ఆర్ సిఎండ్ఏజీ వాళ్ళు కంప్లైంట్ కావాలనుకుంటే ఆడిట్ అబ్జెక్షన్స్ ఉంటే అప్పుడు. ఆర్ ఎనీ ఇన్ఫర్మేషన్ రిసీవ్డ్ అండర్ అగ్రిమెంట్ రిఫర్డ్ ఇన్ సెక్షన్ 90 ఆర్ ఎనీ ఇన్ఫర్మేషన్ విచ్ రిక్వైర్స్ యాక్షన్స్ యాజ్ పర్ ఆర్డర్ ఆర్ ట్రిబ్యునల్ ఆర్ కోర్ట్కి సంబంధించి ఇన్ ద ఫాలోయింగ్ కేస్. కొన్ని కేసెస్లో ఏమంటే అసెసింగ్ ఆఫీసర్ వచ్చేసి షెల్ డీమ్ టు హ్యావ్ ఇన్ఫర్మేషన్. కొన్ని సర్చ్ సర్వే చేసినారు, సర్చ్ ఇనిషియేట్ చేసినారంటే ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంది అనే. ఆర్ సర్వే చేసినారు, ఆ సర్వే చేసినది ఎక్సెప్ట్ టీసీఎస్ పక్కన పెడితే మిగతా ఇన్ఫర్మేషన్ ఆ కేసులో కానీ. ఆర్ ఎనీ మనీ బులియన్ జ్యువెలరీ బుక్స్ ఆఫ్ అకౌంట్ డాక్యుమెంట్ బిలాంగింగ్ టు అదర్ పర్సన్ ఫౌండ్ ఇన్ సర్చ్. ఈ కేసెస్లో ఇన్ఫర్మేషన్ ఉంది అని అనుకుంటాము. నెక్స్ట్ ఈ కేసుకి సంబంధించి చూసుకుంటారు. అండ్ ఇక్కడ టైం నోటీస్కి సంబంధించి 149. సో
టైం లిమిట్ ఏం చెప్తారంటే 149 ప్రకారంగా ఇఫ్ ఏఓ అతని దగ్గర పొజిషన్ అంటే బుక్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఆర్ ఎవిడెన్స్ రివీల్ చేసినారు ఇన్కమ్కి సంబంధించి అసెట్స్ కానీ ఆర్ ఎక్స్పెండిచర్ ఇన్ రిలేషన్ టు ఈవెంట్ కానీ అకేషన్కి కానీ ఆర్ ఎంట్రీస్ కానీ అవి ఏమన్నా ఉన్నాయి విచ్ హ్యాస్ ఎస్కేప్డ్ అసెస్మెంట్ ఇన్ ఈజ్ 50 lakhs ఆర్ మోర్ ఉంది. ఎంత 50 lakhs ఆర్ మోర్ ఉందనుకోండి, ఆ కేసెస్లో మనకి 10 years మనకి టైం లిమిట్ ఫర్ ఇష్యూ ఆఫ్ నోటీస్. సో 149 కింద టైం లిమిట్ ఎంత 10 years టైం ఉంటుంది. ఎప్పుడు 50 lakhs ఆర్ మోర్ ఉంటే ఎస్కేప్ చేసినాడు అనిపిస్తే, ఆర్ నార్మల్ కేసులో అయితే 3 years టైం ఉంటుంది ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద రిలవెంట్ ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి. సో 50 lakhs అనేది మెయిన్ ఉంటుంది. ఒకవేళ if investment in assets expenditure in relation to event occasion of 50 lakhs or more than one assessment year ఉంటే notice shall be issued for every such assessment yearకి వాళ్ళు నోటీస్ని ఇష్యూ చేస్తారు. అండ్ ఆ అసెట్ అంటే ఏమనేది చెప్తారు, కావాలంటే చూసుకోండి. 148 డీముడు మళ్ళీ మనం చెప్పినది అంతా స్టోరీ చెప్తారు. వితిన్ 3 years నార్మల్ కేసుకి అయితే వితిన్ 3 years ఆర్ ఆ కేసు 50 lakhs ఆర్ మోర్ ఉంటే పొజిషన్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ వాళ్ళకి 10 years మనం ఎస్కేపింగ్కి సంబంధించి ప్రొవైడ్ చేయొచ్చు. ఒక ఎగ్జాంపుల్ని ప్రొవైడ్ చేసినారు, చూసుకోండి కావాలనుకుంటే. నెక్స్ట్ 150 ఏం పెద్ద ఇది ఏం చేయదు. 151A 151A కూడా మనకి ఆల్రెడీ 150 డిస్కస్ చేసినాం కదా, అందులోనే వచ్చేస్తుంది. 152 కాదు, 152(3). ఇక్కడ ఏమంటే టైం లిమిట్ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ టైం లిమిట్ ఫర్ డిఫరెంట్ సర్కమ్స్టెన్సెస్ ఏముంటుందంటే ఆర్డర్ ఆఫ్ అసెస్మెంట్ 143(3) కానీ 144(4) కానీ వితిన్ 9 months లోపల ఈ పక్కన పెట్టేయండి. వితిన్ 9 months లోపల ఫ్రమ్ ఎండ్ ఆఫ్ ద అసెస్మెంట్ ఇయర్ ఇన్ విచ్ ద ఇన్కమ్ వాజ్ ఫస్ట్ అసెసబుల్. ఇది చూసుకోవాలి. ఒకవేళ అది 147 అయితే, ఇది 147 అయితే వితిన్ 12 months లోపల చూసుకోవాలి. సో ఇవన్నీ ఏం లేవు, ఇంకా ఇవన్నీ తీసేసినట్లనే, ఇది మనకు అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నాం కాబట్టి అసెస్మెంట్ ఇయర్ ఆఫ్టర్ 21, 22 కాబట్టి. సో 9 months ఇక్కడ 12 months ఉంటుంది. రీకంప్యూటేషన్ 147 రీకంప్యూటేషన్ ఉంటే 12 months. 143(3), 144 అయితే వితిన్ 9 months ఎండ్ ఆఫ్ ద ఇయర్కి సంబంధించి చూసుకుంటాము. అండ్ వేరే హ్యాజ్ ఈ డేట్స్ ఏం పెద్ద ఇంకా రావు. రెక్టిఫికేషన్ ఆఫ్ మిస్టేక్స్. ఇది కూడా రెక్టిఫికేషన్ ఆఫ్ మిస్టేక్స్. రెక్టిఫికేషన్ అంటే అపరెంట్ ఫ్రమ్ ద రికార్డ్స్ ఉన్నప్పుడు రెక్టిఫికేషన్ చేసుకోవచ్చు. అంటే ఎస్, ఇఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీ వాళ్ళు ఉన్నారు, దట్ ఈస్ ఏఓ కానీ సిఐటి వాళ్ళు కానీ సిఐటి అప్పీల్ వాళ్ళు కానీ కెన్ రెక్టిఫై విచ్ అపరెంట్ ఆన్ రికార్డ్స్. ఏమన్నా ఆర్డర్ ఉందనుకుంటే ఎనీ ఆర్డర్ పాస్డ్ బై ద అథారిటీ ఆర్ ఇంటిమేషన్ అండర్ సెక్షన్ 143(1) టీడీఎస్ టీసీఎస్ ఇంటిమేషన్స్ కానీ ఆ కేసులో కానీ ఆర్ రెక్టిఫికేషన్ కెన్ బి డన్ బై ఐటీ అథారిటీ వాళ్ళు. సో ఐటీ అథారిటీ వాళ్ళు కానీ ఆర్ ఎయిదర్ ఓన్ మోషన్లో కానీ ఆ అప్లికేషన్ బై ద అసెస్సీ కానీ ఎవరైనా వీళ్ళు చేయొచ్చు. మిస్టేక్స్ ఏమైనా ఐడెంటిఫై చేస్తే వాటికి సంబంధించి మిస్టేక్స్ని. టైం లిమిట్ ఏమంటే ఇక్కడ ఓన్ మోషన్లో చేస్తున్నారా ఆర్ అప్లికేషన్ పెట్టుకొని చేస్తున్నారా. సో ఓన్ మోషన్లో చేసుకుంటుంటే వితిన్ 4 years మనకి టైం ఉంటుంది. వితిన్ 4 yearsలో మనకు ఉంటుంది సువో మోటో అయితే అమెండ్మెంట్ అనేది. రైటింగ్లో చూడాలి. టైం లిమిట్ వచ్చేసి ఇక్కడ చెప్తారు చూడండి, రెక్టిఫికేషన్కి ఇక్కడ చెప్తారు. ఇక్కడ ఇంకా క్లియర్ ఉంది చార్ట్. సో సువో మోటో అయితే వితిన్ 4 years మనకి టైం ఉంటుంది. ఒకవేళ అప్లికేషన్ ఫైల్ చేసుకుంటే 6 months ఉంటుంది. అంటే ఓన్ మోషన్ అయితే వితిన్ 4 years ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్ ఇన్ విచ్ ఆర్డర్ కంటైనింగ్ మిస్టేక్స్ వాజ్ పాస్. సో నేను ఈరోజు ఒక ఆర్డర్ని పాస్ చేసిన, అందులో మిస్టేక్ ఉంది. ఈ ఇయర్కి సంబంధించి ఏంటంటే 31st March 2023 అవుతుంది. అక్కడ నుంచి 4 years టైం ఉంటుంది ఓన్ మోషన్ అయితే. ఆర్ అప్లికేషన్ పెట్టుకుంటే వితిన్ 6 months లోపల వాళ్ళు రివైజ్ చేస్తారు ఐటీ అథారిటీ వాళ్ళు. అప్లికేషన్ మే చేయొచ్చు వితిన్ 4 yearsలో వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అసెస్సీ రెక్టిఫికేషన్ చేసుకోవడానికి. వాటికి సంబంధించి అది సెక్షన్ 154 డిస్కషన్ చేస్తుంది. నెక్స్ట్ 156 చూద్దాం. సో 156 నోటీస్ ఆఫ్ డిమాండ్. సో నోటీస్ ఆఫ్ డిమాండ్ ఏం చెప్తుంది? డిమాండ్ నోటీస్ ఇఫ్ ఎనీ ఇంట్రెస్ట్ ఆర్ ట్యాక్స్, ఎనీ ట్యాక్స్ కానీ ఆర్ ఇంట్రెస్ట్ కానీ ఆర్ పెనాల్టీ కానీ ఆర్ ఎనీ అదర్ సమ్
డ్యూ ఉంటాయి. దెన్ అసెసింగ్ ఆఫీసర్ షెల్ సర్వ్, ఏది షెల్ సర్వ్, మళ్ళీ చెప్తున్నా షెల్ సర్వ్ చేయాలి నోటీస్ అనేది, డిమాండ్ నోటీస్ అనేది స్పెసిఫైయింగ్ ద పేమెంట్. సో పేమెంట్ని స్పెసిఫై చేస్తూ అతను నోటీస్ అనేది ఇష్యూ చేయాలి. అది 156 డిస్కషన్ చేస్తుంది. నెక్స్ట్ 156 తర్వాత 157A మనకు అంత ఏదో ఇంకా అంతేలేండి. అంతలో ఏదైనా మనం మిస్ చేసినట్టున్నామే, రెక్టిఫికేషన్ మిస్టేక్ చెప్పాము. వితిన్ 4 months నోటీస్ ఆఫ్ డీమ్డ్ వ్యాలిడిటీ సర్టిఫికేషన్స్. ఐ థింక్ 1 ఫేస్లెస్ అసెస్మెంట్ కదా మనం ఆర్డర్ డ్రాప్ చేసింది. సో 144B అనుకుంటా. ఫేస్లెస్ అసెస్మెంట్ ఒకటి నేను పక్కకు పెట్టింది. 144B ఇది అనుకుంటా ఫేస్లెస్ అసెస్మెంట్. బీనా 144B ఫేస్లెస్ అసెస్మెంట్ ఒకటి తర్వాత చెప్దామన్నా. కిందకి వస్తుంది ఇదేలే చెప్పాలంటే 148 ఇది అసెస్మెంట్ ప్రొసీజర్. ఇది 147 ఇది 147. హూ కెన్ ఇష్యూ ద నోటీస్, ఇంటిమేషన్ సర్చ్ సర్వ్, ఇదంతా మనం చెప్పినది కదా. 144B నేను తర్వాత చెప్తాను. 144B 144 అంటే ఇంకా పైకి పోదు కదా. ఎస్, ఐ థింక్ ఇదే చాలా అనుకుంటా. 144BA ఇదేనండి. చార్ట్లో చూద్దామా. చార్ట్ కంటే పైన నుంచి వస్తేనే బాగుంటుంది. 144B ఇవన్నీ టర్మ్స్ అన్ని మనకి మెయిన్ ఇంపార్టెంట్. సో టర్మ్స్ అన్నీ మనం యూజ్ చేస్తాం. ఇది న్యూ వచ్చినది ఫేస్లెస్ అసెస్మెంట్ 144B. ఇక్కడ ఏం చెప్తారంటే మనకి ఫస్ట్ ఒక 4 వాటి గురించి తెలియాలి. 4 వాటి గురించి తెలియాలి. ఏమంటే 4 ఇక్కడే పెడతాడు. ఎక్కడ అది ఇక్కడ ఉన్నాయి చూడండి. ఫస్ట్ నేషనల్ ఫేస్లెస్ అసెస్మెంట్ సెంటర్ అనేది మెయిన్ సెంట్రలైజ్డ్ బాడీ. ఇది రీజనల్ ఫేస్లెస్ అసెస్మెంట్ సెంటర్ అనేది నెక్స్ట్ ఉంటుంది. అండ్ అసెస్మెంట్ యూనిట్స్ ఉంటాయి, అండ్ వెరిఫికేషన్ యూనిట్స్ ఉంటాయి, అండ్ టెక్నికల్ యూనిట్స్ ఉంటాయి, అండ్ రివ్యూ యూనిట్స్ ఉంటాయి. సో మనం ఒక ఫేస్లెస్ అసెస్మెంట్ చేయాలి అంటే ఇంతవరకు మనం అసెస్మెంట్ వచ్చేసి ఫేస్ అంటే ఒక పర్సన్ని మీట్ కావాలి, ఆ పర్సన్ వస్తారు, ఈ పర్సన్ వస్తారు, అట్లా చూసినాం కదా. అట్లా కాకుండా ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఎవరికి ఎవరు సంబంధం ఉండదు. అంటే నాకు ఇక్కడ ఒక నోటీస్ అనేది ఇక్కడ వస్తుంది, ఆ పర్సన్ డీల్ చేసే పర్సన్ ఎక్కడ ముంబైలోనో, ఎక్కడ చెన్నైలోనో, ఆ కోల్కతాలోనో, ఢిల్లీలోనో ఉంటాడు. సో ఫేస్లెస్ అసెస్మెంట్ అనేది అట్లా స్టార్ట్ అవుతుంది. సో నేషనల్ ఫేస్లెస్ అసెస్మెంట్ సెంటర్ NFAC. ఏ వచ్చేసి అసెస్మెంట్ యూనిట్ ఉంటుంది. వెరిఫికేషన్ అంటే అసెస్మెంట్ చేయడానికి AU, వెరిఫికేషన్ చేయడానికి VU, టెక్నికల్ అంటే ఏమన్నా టెక్నికల్ ఎవిడెన్సెస్ కావాలంటే TU, అండ్ రివ్యూ చేయాలనుకుంటే రివ్యూ. సో ఇది స్టార్ట్ అయ్యేది. సో వీళ్ళు నలుగురు మెయిన్ మనకి ఇంపార్టెంట్. వీళ్ళు నలుగురితో మనకి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఏం చేస్తారంటే ఫేస్లెస్ అసెస్మెంట్ స్టార్ట్ అయ్యే ముందర ప్రొసీజర్ వచ్చేసి 144B. ఫస్ట్ NFAC ఏదైతే ఉంటుందో NFAC అనేది నోటీస్ అనేది సర్వ్ చేస్తుంది, ఇంటిమేట్ అనేది చేస్తుంది. ఎవరికి? అసెస్సీకి ఇంటిమేట్ చేస్తుంది దట్ అసెస్మెంట్ ఇన్ దిస్ కేస్ వుడ్ బి కంప్లీటెడ్ యాజ్ పర్ దిస్ సెక్షన్ అనేది. 144B కింద మేము అసెస్మెంట్ కంప్లీట్ చేయాలనుకుంటున్నాం మా బాబు అని నోటీస్ని సర్వ్ చేస్తారు. సో NFAC వాళ్ళు నోటీస్ని సర్వ్ చేస్తారు. అన్నిటికీ మనకి NFACనే మెయిన్ పర్సన్. మనం ఏవే చెప్పినాము, అసెస్మెంట్ యూనిట్ అన్నాము, VU అన్నాము, అండ్ TU అన్నాము, అండ్ RU అన్నాము. సో మీకు ఈ పర్సన్ కలవడానికి లేదు. ఈ పర్సన్ నుంచి ఏమైనా హెల్ప్ కావాలంటే ఈ పర్సన్ ఏం చేయాలి అంటే వెంటనే
ఎన్ఎఫ్ఎస్సికి అడిగితే ఎన్ఎఫ్ఎస్సి ఇక్కడ అడుగుతుంది, మళ్ళీ ఎన్ఎఫ్ఎస్సికి ఇతను ప్రొవైడ్ చేస్తే మళ్ళీ ఇక్కడ పంపిస్తారు. ఈ పర్సన్ నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇతను ఎన్ఎఫ్ఎస్సికి అప్లై చేసుకోవాలి, ఎన్ఎఫ్ఎస్సి టీయూకి చెప్తుంది, టీయూ ఎన్ఎఫ్ఎస్సికి చెప్తాడు, ఎన్ఎఫ్ఎస్సి ఏయూకి వస్తుంది. సో ఇది సెంట్రలైజ్డ్గా చూసుకుంటుంది ఎన్ఎఫ్ఎస్సి అనేది. సో కాబట్టి ఎన్ఎఫ్ఎస్సితోనే స్టార్ట్ అవుతుంది వర్క్ అనేది. ఎన్ఎఫ్ఎస్సి అనేది ఫస్ట్ అసెస్సికి ఇంటిమేట్ చేస్తుంది, మనం 144(b)లో మీకు అసెస్మెంట్ చేయాలనుకుంటాం అనేది ఒక నోటీస్ని సర్వ్ చేస్తుంది అసెస్సికి. అసెస్సి అనేవాడు వితిన్ 15 days లోపల రెస్పాండ్ కావాలి, ఇంటిమేట్ చేయాలి ఎన్ఎఫ్ఎస్సికి సంబంధించి ఓకే ఆర్ నాట్ ఓకే ఆర్ రెస్పాండ్ కావడం వితిన్ 2 days లోపల నోటిఫై కావాలి. ఓకే అయిన తర్వాత అతను యాక్సెప్ట్ చేస్తే ఈ ఎన్ఎఫ్ఎస్సి అనేది ఏ వరకు పంపిస్తానంటే అసైన్ చేస్తుంది, ఏయూకి అసైన్ చేస్తుంది. ఆ రిక్వెస్ట్ ఆఫ్ అసెస్మెంట్కి సంబంధించి ఎన్ఎఫ్ఎస్సి అనేది ఏయూకి సెండ్ చేస్తుంది. అసెస్సి స్పెసిఫై ఏయూ తో ఆటోమేటెడ్ అలొకేషన్ సిస్టమ్స్ ఏఐసి ఆటోమేటిక్ చేసి వీళ్ళకి రిటర్న్ ఫర్నిచ్ చేయలేదు ఈ రీజన్ని పెట్టుకుంటుంది అనమాట. సో ఆర్ఎఫ్ఏసికి ఎన్ఎఫ్ఎస్సికి రీజనల్ ఫేస్లో ఏదైనా స్పెసిఫిక్ అసెస్మెంట్ని చూసుకొని ఎన్ఎస్సి మొత్తం అప్డేట్ చేసుకుంటుంది ఇన్ఫర్మేషన్ని. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఎన్ఎఫ్ఏ అసైన్ చేస్తుంది ఎవరికి, ఏయూకి అసైన్ చేస్తుంది. తర్వాత ఏయూ ఏం చేస్తుందంటే అసైన్ చేసిన తర్వాత ఏయూ ఏం చేస్తుందంటే ఇన్ఫర్మేషన్ ఏవేవి ఇన్ఫర్మేషన్ కావాలి ఆప్టైన్ చేసుకుంటుంది, ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్ని ఆప్టైన్ చేసుకుంటుంది అసెస్సి దగ్గర నుంచి ఫ్రమ్ ఎనీ అదర్ పర్సన్ నుంచి. ఇక్కడ ఎన్ఎఫ్ఎస్సి ఇష్యూ చేస్తారో అదర్ పర్సన్కి సబ్మిట్ చేయమని. సో కండక్ట్ చేస్తుంది ఎంక్వైరీ అండ్ వెరిఫై చేస్తారు వియూ అనేది, అది ఎన్ఎఫ్ఎస్సినే అసైన్ చేస్తుంది. వియూ ఎవరికి అసైన్ చేయాలనేది, టెక్నికల్ ఎవరికి అసైన్ చేయాలనేది, ఇది మొత్తం ఎన్ఎఫ్ఎస్సినే మెయిన్ పర్సన్. ఇక్కడ మెటీరియల్ బేసిస్ను చూసుకుంటుంది, మెటీరియల్ ఎవిడెన్సెస్ ఏం కావాలో వాటిని కండక్ట్ చేసుకుంటుంది. అండ్ ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హెడ్ అనేది ఎన్ఎఫ్ఎస్సినే ఇచ్చుకుంటుంది. సో ఎన్ఎఫ్ఎస్సినే ఇచ్చుకుంటుంది. అండ్ ఆర్యూకి వీళ్ళకి ఎవరికైనా కావాలనుకుంటే వాళ్ళే ప్రొవైడ్ చేస్తుంది. ఏయూకి కన్వే చేస్తుంది ఫైనల్ అసెస్మెంట్ ఆర్డర్ని అండ్ సెండ్ చేయమంటుంది ఎన్ఎఫ్ఎస్సికి. అండ్ ఎన్ఎఫ్ఎస్సి ఫైనల్ అసెస్మెంట్ని అసెస్సికి పంపిస్తుంది. సో ఇది ఏం లేదు, సింపుల్ ఏం చెప్తానంటే ఫస్ట్ ఎన్ఎఫ్ఎస్సి అనేది ఒకటి ఉంటుంది, ఇది అసెస్సి అనే ఒక పర్సన్ రాడు, దీనికి నోటీస్ ఇస్తుంది, వీళ్ళు రెస్పాండ్ కావాలి 15 days లోపల. అప్పుడు గేమ్ అనేది స్టార్ట్ అవుతుంది. గేమ్ అనేది స్టార్ట్ అయినప్పుడు ఇది ఒక ఏయూకి అసైన్ చేస్తుంది. సో పర్సన్ ఉన్నాడు, ఈ పర్సన్ని నువ్వు వెరిఫై చేయాలంటే ఓకే నాకు ఎవిడెన్సెస్ కావాలి అని చెప్తుంది. సో ఎవిడెన్సెస్ని మొత్తం ఆప్టైన్ చేస్తుంది. ఈ వెరిఫికేషన్ కావాలి, నాకు వెరిఫికేషన్ టీమ్ కావాలంటుంది. సో ఇదేం చేస్తుంది, వీళ్ళ ఇంటి అడిగితే వెరిఫికేషన్ టీమ్కి చెప్తుంది, ఇది ఎవిడెన్సెస్ని కలెక్ట్ చేసింది, ఈ ఎవిడెన్స్ కరెక్ట్ కాదని వీళ్ళకి అడుగుతుంది. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఓకే ఇవంతా మళ్ళీ వెరిఫై చేసి కరెక్ట్ అని చెప్తుంది. సో వీళ్ళు ఓకే అని చెప్తారు. నెక్స్ట్ అలొకేషన్ చేసిన తర్వాత ఇది టెక్నికల్లీ కరెక్ట్ కదా, టెక్నికల్ అసిస్టెంట్ కావాలి అంటాడు అనుకోండి. సో అప్లికేషన్ పెట్టుకుంటారు, ఇక్కడ టెక్నికల్ అసిస్టెంట్ దగ్గర వచ్చి సో పర్సన్ వీళ్ళు చేస్తున్నారు, సో టెక్నికల్ అసిస్టెంట్ కావాలంట, సో టెక్నికల్ అసిస్టెంట్ ప్రొవైడ్ చేయండి అని సో మ్యాటర్ అని చెప్తే సో పవర్ని ప్రొవైడ్ చేస్తారు. సో మొత్తం రెడీ అయిపోయిన తర్వాత రెడీ అయిపోయినాక సార్ అంత కంప్లీట్ అయిందంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఒక ఆర్యూకి మొత్తం ఒకసారి రివ్యూ చేయండి అని ఆర్యూకి పంపిస్తారు. ఆర్యూ వెరిఫై చేసి ఓకే వేరియేషన్స్ ఏమీ లేవు అంత డన్ కరెక్ట్ అంటే మళ్ళీ వీళ్ళకి చెప్తారు ఏయూ అనేది ఓకే అని వీళ్ళకి చెప్పదు, ఇంకా వీళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. ఇది డైరెక్ట్గా అసెస్సికి చెప్తుంది. ఇది కేస్ అనేది ఆల్ కమ్యూనికేషన్ అనేది త్రూ ఎన్ఎఫ్ఏసితోనే పోతుంది. ఆర్ అనేది ఎక్స్క్లూజివ్లో ఎలక్ట్రానిక్ మోడ్లోనే పోతుంది. ఒకవేళ ఈ అసెస్సి ఉన్నాడు, ఈ అసెస్సితో మాట్లాడాలి అనుకుంటే వీడియో కాన్ఫరెన్సింగ్ అనేది అరేంజ్ చేస్తుంది. ఇది కేసెస్ అన్నమాట.